నెహ్రూ గారిది మైండ్ సెట్ ఎలా ఉండేది అంటే, మనం చాలా పీస్ లవింగ్ కంట్రీ, మనకి అసలు ఆర్మీ కూడా అవసరం ఉందా, మనకి ఇంతకుముందు ఆర్మీని లీడ్ చేసిన అనుభవం లేదు కాబట్టి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మనం కొన్ని సంవత్సరాల వరకు కూడా బ్రిటిష్ జనరల్స్నే మన ఇండియన్ ఆర్మీకి చీఫ్గా ఉంచాలని చెప్పి ఆయన ప్రతిపాదించారు. పాకిస్తాన్ లా మినిస్టర్ జోగేంద్రనాథ్ మండల్ గారు వారు మినిస్టర్ ఉన్నప్పుడు తర్వాత వాళ్ళు అంటే దాదాపు 40 ఎగ్జాంపుల్స్ రాశాడు, లెటర్స్ రాసి నేను ఉండలేను, నేను ఎంత సెక్యులర్ ఉంటారని అనుకున్నాను కానీ ఇక కంప్లీట్ రిలీజియస్ నడుస్తుంది, హిందూస్ని వాళ్ళు చంపేస్తున్నారు, రేప్ చేస్తున్నారు అని చెప్పేసి లెటర్ రాసి వారు రిజైన్ చేశారు. బంగ్లాదేశ్ అండర్-19 కెప్టెన్ ఎవరైతే ఉన్నాడో అతను ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి అందరినీ అల్లాహు అక్బర్ ఇలాంటి స్లోగన్స్ ఏమని చెప్తున్నారు. Oh, is he trying to G up the crowd? Wow. స్పోర్ట్స్లోకి మీరు తీసుకొస్తున్నారు రిలీజన్ని, మేము తీసుకురావట్లేదు. మీరు రిలీజన్ని తీసుకొచ్చినప్పుడు రేపు ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ నుంచి ఎవరో ఒకళ్ళు కలకత్తానో, లక్నోనో, బెంగళూరులోనో ఎక్కడో చూడడానికి వస్తారు మ్యాచ్. అప్పుడు అక్కడ స్టేడియంలో ఉన్న 1,50,000 మంది ఇండియన్స్ అందరు కలిసి ఒకసారి జై శ్రీరామ్ అంటే మీరు ఏమైపోతారు? మేజర్గా మన కంట్రీకి ఏంటంటే నైబర్స్తోనే ఎక్కువ కాన్ఫ్లిక్ట్ సార్. అటు పాకిస్తాన్ చూసుకున్న, అటు చైనా తీసుకున్న, అటు బంగ్లాదేశ్, ఇప్పుడు రీసెంట్ బంగ్లాదేశ్ 71 వచ్చిన షేక్ ముజబిర్ రెహమాన్ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీలో 17 మందిని చంపేశారు. ఒకే రోజు 17 మందిని మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని మూచిపోతూ చూశారు. మీ దగ్గర గట్టిగా 45 మినిట్స్ ఉంది, మీరు వీడియో చేద్దామని ఆగితే ఆ తర్వాత మీరు బతుకుంటారని చెప్పి మేము గ్యారంటీ ఇవ్వలేమంటే అప్పుడు షేక్ హసీనా వాళ్ళ సిస్టర్ ఇద్దరు అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యి ఇండియా బార్డర్ దగ్గరికి రాగానే 1962 వార్ తప్ప మిగతా ఇప్పటి వరకు మనం ఫైట్ చేసిన వార్స్ అన్ని మనం గెలిచాం. ఆ 1960 వార్ కూడా మీరు కరెక్ట్గా బుక్స్ కనుక చదివితే అది ఆ క్యాంపెయిన్ అనేది మనం చేయాల్సి వచ్చింది పొలిటికల్ ప్రెషర్ వల్ల. నమస్తే అందరికి, వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. నేను మీ అజయ్ కుమార్. ఈరోజు మన పాడ్కాస్ట్ వెరీ వెరీ స్పెషల్, ఎందుకంటే ఈరోజు ఇండియన్ ఆర్మీ డే. సో చాలా మంది తెలియదు అసలు ఇండియన్ ఆర్మీ డే అంటే. సో ఈరోజు మనం మేజర్ హర్షవర్ధన్ చావా గారిని అడిగి ఇండియన్ ఆర్మీ డే అంటే ఏంటి, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, అలాగే బంగ్లాదేశ్ ఇష్యూని కూడా ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ వెల్కమ్ మేజర్ హర్షవర్ధన్ చావా గారు. జై హింద్ సార్. జై హింద్ అజయ్. థ్యాంక్ యూ సార్, మళ్ళీ సెకండ్ టైం పాడ్కాస్ట్ని యాక్సెప్ట్ చేసినందుకు. సార్, మనం ఈరోజు ఆర్మీ డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో ఆర్మీ డేని మనం ఏ విధంగా మనం గుర్తించాలి, ఎందుకంటే జనరల్ యూత్కి ఆర్మీ డే అనేది ఒకటి ఉంటుంది తెలియదు. సో ఆర్మీని మనం ఏ విధంగా గుర్తు చేసుకోవాలి? ఫస్ట్గా పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళందరికీ వెరీ హ్యాపీ ఆర్మీ డే. ఈ ఆర్మీ డే అనేది మనం ప్రతి సంవత్సరం జనవరి 15వ తారీఖు జరుపుకుంటాం. దీని వెనకాల ఉన్న ఒక ఫన్నీ స్టోరీ కూడా కాదు, చాలా ఇంపాక్ట్ఫుల్ స్టోరీ నేను మీకు ఒకటి చెప్తాను. అందరికీ తెలియని విషయం ఏంటి అంటే 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ వరకు కూడా ఒక ఇండియన్ ఆర్మీకి చీఫ్గా లేరు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ ఆర్మీ డే అనేది మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే, ఒకరోజు నెహ్రూ గారు, ఆ తర్వాత జనరల్ కేఎం కరియప్ప గారు, ఆ తర్వాత లెఫ్టినెంట్ జనరల్ నాథూ సింగ్ రాఠోర్ గారు, ఇలాగ చాలామంది దిగ్గజాలు కూర్చొని ఒక మీటింగ్లో మాట్లాడుకుంటున్నారు. జనరల్గా నెహ్రూ గారిది మైండ్ సెట్ ఎలా ఉండేది అంటే, ఒకసారి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం చాలా పీస్ లవింగ్ కంట్రీ, మనకి అసలు ఆర్మీ కూడా అవసరం ఉందా అనే మైండ్ సెట్ కూడా అది ఉండేదన్నమాట. అదేవిధంగా ఆయన ఆ రోజు ఏమన్నాడు అంటే, ఆ మీటింగ్లో ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కొత్తగా ఫామ్ అయింది, మనకి ఇంతకుముందు ఆర్మీని లీడ్ చేసిన అనుభవం లేదు కాబట్టి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మనం కొన్ని సంవత్సరాల వరకు కూడా బ్రిటిష్ జనరల్స్నే మన ఇండియన్ ఆర్మీకి చీఫ్గా ఉంచాలని చెప్పి ఆయన ప్రతిపాదించారు. ఇంతలో సడన్గా లెఫ్టినెంట్ జనరల్ నాథూ సింగ్ రాఠోర్ గారు లేచి ఏమన్నారంటే, ఆ రకంగా చూసుకుంటే మనకు కూడా ఈ దేశాన్ని పాలించడం రాదు కదా, మీరెందుకు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు, వేరే ఎవరినన్నా ప్రైమ్ మినిస్టర్ చేయండి బ్రిటిష్ వాళ్ళని అన్నారు. ఆ మాట వినగానే ఒక్కసారిగా నెహ్రూ గారికి అర్థం కాలేదు ఏం మాట్లాడారు. సో ఆయన అన్నారు, ఇంకా టు సేవ్ హిస్ ఫేస్ ఆయన ఏమన్నారు, సరే మీరు అవుతారా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అని చెప్పి నాథూ సింగ్ రాఠోర్ గారిని అడిగారు. అప్పుడు లెఫ్టినెంట్ జనరల్ నాథూ సింగ్ రాఠోర్ గారు ఏమని చెప్పారు అంటే, నేను కాదు సార్, ఇక్కడ నాకన్నా క్వాలిఫైడ్ మా అందరిలో ది బెస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన జనరల్ కేఎం కరియప్ప గారు, ఆయనకి మా అందరి తరపు నుంచి మేమేమనుకుంటున్నామంటే ఆయనకి ఇండియన్ ఆర్మీ పగ్గాలు అప్పచెప్పాలని చెప్పి మేము అనుకుంటున్నాం అని చెప్పి అప్పుడు డిసైడ్ అయిన దాన్ని బట్టి ఆ తర్వాత జనవరి 15th 1949 అంటే ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్ 15th 1947 మనకి ఇండిపెండెన్స్ వస్తే
ఆల్మోస్ట్ ఒక 1.5 year వరకు కూడా జనరల్ రాయ్ బుచర్ అనే అతను, బ్రిటిష్ అతను, మన ఇండియన్ ఆర్మీకి చీఫ్గా వ్యవహరించేవాళ్ళు. ఎప్పుడైతే ఏ రోజైతే January 15, 1949 జనరల్ కేఎం కరియప్ప గారు ఇండియన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయ్యారో ఆ రోజు మనం గుర్తుగా ఆర్మీ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. జనరల్ కేఎం కరియప్ప గారు ఆ తర్వాత ఫీల్డ్ మార్షల్ కూడా అయ్యారు. ఇప్పుడు వరకు ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కేవలం ఇద్దరే ఇండియన్ ఆర్మీ మొత్తంలో. ఒకళ్ళు ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప, ఫీల్డ్ మార్షల్ శామ్ మానిక్షా గారు. సో వీళ్ళిద్దరి గురించి కూడా ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్స్లో మనం వీళ్ళిద్దరిని కవర్ చేస్తాం. సో అలాగా మనది ఇండియన్ ఆర్మీ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ అయింది ఎప్పుడైతే January 15, 1949 మొదటిసారి ఒక భారతీయుడు ఇండియన్ ఆర్మీకి చీఫ్గా అపాయింట్ అయిన రోజుని మనం ఈ రోజు కూడా ఇండియన్ ఆర్మీ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఒకవేళ పూణే నుంచి ఎవరైనా తెలుగు వాళ్ళు ఈ పాడ్కాస్ట్ వింటుంటే, పూణేలో ఈసారి January 15 ఆర్మీ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మీకు కుదిరితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. యూ విల్ రియలీ లవ్ ఇట్. ఎక్సలెంట్ సార్. అంటే మీరు చెప్పిన విషయం ఇప్పటి వరకు మాక్సిమం తెలియదు ఎవరికి. బ్రిటిష్ ముందు మనది అసలు ఏంటి అన్న విషయం మనం మర్చిపోయాం. ఏ బ్రిటిష్ ముందు మన దగ్గర రాజులు లేరా, రాజుల దగ్గర ఆర్మీస్ లేవా, వాళ్ళలో సేనాపతులు లేరా, మరాఠాస్ ఉన్నారు, రాజ్పుట్స్ ఉన్నారు, రకరకాల వేరు కింగ్డమ్స్ ఉండేవాళ్ళు. ప్రతి కింగ్డమ్స్ లో రాజులు ఉండేవాళ్ళు, రాజ్యాలు ఉండేవి, సేనలు ఉండేవి, వాటికి సేనాధిపతులు ఉండేవాళ్ళు. సో ఒక్కసారి ఇండియన్ ఆర్మీ అనేది అదేంటో ఇప్పుడు వరకు మనం ఇంతకుముందు ఎప్పుడు అసలు యుద్ధాలే చేయకుండా ఫస్ట్ టైం 1947లోనే ఇండియన్ ఆర్మీ ఫామ్ అయినట్టు ఫీల్ అన్నట్టు బిహేవ్ చేసి అలాంటి రిమార్క్స్ పాస్ చేసిన రోజులు అవి. సో సార్ మనం కొంచెం స్పెషల్గా డిస్కస్ చేద్దాం ఈరోజు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి ఇప్పటికి దాదాపు 75 years దాటిపోయింది ఆల్రెడీ. బట్ స్టిల్ ఈ రోజుకి మనకి ఏం జరుగుతుంది దేశంలో, ఎన్ని యుద్ధాలు జరిగాయి కూడా మనకు తెలియదు. యాక్చువల్ ఆల్మోస్ట్ 4-5 wars మనం చూసాం. 1962 వార్ తప్ప మిగతా ఇప్పటి వరకు మనం ఫైట్ చేసిన వార్స్ అన్ని మనం గెలిచాం. ఆ 1960 వార్ కూడా మీరు కరెక్ట్గా బుక్స్ కనుక చదివితే అది ఆ క్యాంపెయిన్ అనేది మనం చేయాల్సి వచ్చింది పొలిటికల్ ప్రెషర్ వల్ల. ఇండియన్ ఆర్మీ మీద వచ్చిన పొలిటికల్ ప్రెషర్ వల్ల ఇండియన్ ఆర్మీ అప్పటికి చెప్పింది, ఇప్పుడు ఏదైతే క్లైమేట్ ఉందో ఇప్పుడు మనం ఫైట్ చేస్తే మనం గెలవడం కష్టం, మనకి రీఇన్ఫోర్స్మెంట్స్ రావడం కష్టం, లేకపోతే క్లైమేట్ ఏదైతే వెదర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు టు ఫైట్ ఏ వార్ అది అంత అనువైన వాతావరణం కాదు అని చెప్పి మనం ఎంత చెప్పినా కానీ అప్పుడున్న లీడర్స్ దాన్ని పుష్ చేయడం వల్ల 1962 వార్ మనం చేయాల్సి వచ్చింది. ఒకవేళ కొద్దిగా ప్లాన్ అయ్యి ఉండి కొద్దిగా టైం దొరికి 1962 చేస్తుంటే మనం 1962లో కూడా ఈజీగా చైనీస్ మీద డామినేట్ చేయగలిగేవాళ్ళం. మేజర్గా మన కంట్రీకి ఏంటంటే నైబర్స్తోనే ఎక్కువ కాన్ఫ్లిక్ట్ సార్. అటు పాకిస్తాన్ చూసుకున్నా, అటు చైనా చూసుకున్నా, అటు బంగ్లాదేశ్ ఇప్పుడు రీసెంట్ బంగ్లాదేశ్ 71లో వచ్చిన, అటు శ్రీలంక చూసుకున్నా, మయన్మార్ చూసుకున్నా, ఇవన్నీ విషయాల్లో మనకు బాగా కాన్ఫ్లిక్ట్ ఉన్న ఏరియాస్ ఇవన్నీ నైబరింగ్ కంట్రీస్తో. సో ఈ రకంగా మీరు ఆర్మీ పర్స్పెక్టివ్లో ఈ నైబర్స్ యొక్క కాన్ఫ్లిక్ట్ గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఫస్ట్ మనకి ఇక్కడ ఉన్న కండిషన్స్ ఏంటి అన్నది మనకు తెలియాలి, వీటి హిస్టరీ ఏంటి అన్నది తెలియాలి. చాలా మంది ఏమంటారు అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు, ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా ఒక రకంగా చూసుకుంటే ఒకళ్ళే, దేశం విడిపోయారు కాబట్టి వాళ్ళు బోర్డర్కి అటువైపు ఉంటున్నారు, మనం ఇటువైపు ఉంటున్నాం, సో మనం వాళ్ళు ఒకటే. బంగ్లాదేశ్ వాళ్ళు కూడా అటువైపు ఉంటున్నారు, ఇటువైపు ఉంటున్నారు, కానీ ఎథ్నికల్లీ మనం ఒకటే. లేకపోతే ఏమంటారు, మొన్న మీరు రీసెంట్గా చూసే ఉంటారు, లాస్ట్ ఇయర్ రీసెంట్గా వరల్డ్ కప్ ఎప్పుడైతే జరిగిందో, వరల్డ్ కప్ ఒక క్రికెట్ మ్యాచ్ అయినప్పుడు పాకిస్తాన్ టీమ్ హైదరాబాద్ లో జనం మొత్తం వాళ్ళని వెల్కమ్ చేయడానికి అక్కడికి వెళ్ళిపోయి క్రికెటర్స్ ఇందులోకి ఎందుకు లాగుతున్నారు
అంటే ఏంటి, ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఒక్కళ్ళే ఫైట్ చేయాలి, మిగతా వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేయరు. మీరు ఎంజాయ్ చేయాలనుకున్నట్టు మీరు ఎంజాయ్ చేస్తారు, మేము మాత్రం అక్కడ బోర్డర్స్లో మాకేదో పర్సనల్ ఎనిమిటీ ఉన్నట్టు మేము బిహేవ్ చేయాలి. మాకు పాకిస్తాన్ ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే ఇక్కడ ఒక సోల్జర్ ఉన్నాడు ఇండియన్ ఆర్మీకి, అక్కడ పాకిస్తాన్ వైపు నుంచి ఒక పాకిస్తానీ సోల్జర్ ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా పర్సనల్ ఎనిమిటీ ఉందా? పర్సనల్గా ఏం లేదు. అతని పేరు కూడా ఏమో నాకు తెలియకపోవచ్చు. సో అలాంటిది మేము ఎందుకు ఫైట్ చేస్తున్నాం? మేము ఫైట్ చేస్తున్నప్పుడు మీరు కూడా యూ హ్యావ్ టు స్టాండ్ విత్ అస్ కదా యాజ్ పబ్లిక్. మీకు అనిపించేది ఏంటంటే వీళ్ళు స్పోర్ట్స్ కదా, వీళ్ళు స్పోర్ట్స్ మెన్ కదా, వీళ్ళని ఇందులో ఎందుకు లాగడం అని అనిపించవచ్చు మీకు. వేరే కంట్రీ ఏదన్నా అయి ఉంటే, ఈవెన్ చైనీస్ ప్లేయర్స్ ఇక్కడికి వచ్చి ఉంటే నేను చెప్పేవాడిని ఈ మాట, సరే మీరు చెప్పే దాంట్లో ఎంతో కొద్ది నిజం ఉందని చెప్పి నేను ఒప్పుకునేవాడిని. కానీ మీరు 1947 దగ్గర నుంచి ఒకసారి మనం చూద్దాం. మనకి 1947లో చాలామంది ఏమనుకుంటారు, ఇండియా పాకిస్తాన్ విడిపోయింది, ఒకవైపు పాకిస్తాన్ వచ్చింది, ఒకవైపు ఇండియా వచ్చిందని అనుకుంటాం తప్ప, చాలా సులువుగా మనం మర్చిపోయిన విషయం ఏంటి అంటే బంగ్లాదేశ్ కూడా ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తానే. ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఇండియాని డివైడ్ చేశారో, వెస్ట్ సైడ్న పాకిస్తాన్, ఇప్పుడున్న పాకిస్తాన్ని డివైడ్ చేశారు, ఈస్ట్ సైడ్న బంగ్లాదేశ్ని అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు. అలా డివైడ్ చేసి ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ ఎప్పుడైతే ఇండిపెండెంట్ అయిందో వాళ్ళు ఏం ఆలోచించారు అంటే, తర్వాత మనం ఇండియాని కన్విన్స్ చేద్దాం, ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వెస్ట్ పాకిస్తాన్కి మధ్యలో ఒక రైల్వే లైన్ వేసేలాగా, అది ఇండియా మధ్యలో నుంచి వెళ్ళేలాగా. ఒకవేళ దాన్ని ఒప్పుకొని ఉంటే ఈరోజు మీరు ఒకసారి ఊహించుకోండి దానికి కాన్సిక్వెన్సెస్ ఎలాగుండే. ఒకవేళ వాళ్ళు విడిపోయినప్పుడు వాళ్ళని మనం ఉట్టి చేతులతో పంపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియన్ ఆర్మీనే తీసుకుందాం. ఇండియన్ ఆర్మీ, ఇప్పుడున్న పాకిస్తాన్ ఆర్మీ ఒక రకంగా చూసుకుంటే ఇంతకు ముందున్న బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో నుంచే ముస్లిమ్స్ ఆఫీసర్స్ కొంతమంది పాకిస్తాన్ వైపు వెళ్ళారు, కొంతమంది మిగతా ఆఫీసర్స్ అందరూ ఇండియాలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ ఆర్మీ వేరైందో, మన ఇండియన్ ఆర్మీలో ఎంతైతే ప్రాపర్టీ ఉందో, బీట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, చిన్న స్పూన్ దగ్గర నుంచి ల్యాండ్ వరకు కూడా దానికి తగినట్టుగా వాళ్ళకి డబ్బులు ఇచ్చో, లేకపోతే ప్రతి ప్రాపర్టీలో సగం వాటానో, లేకపోతే ఇంత పర్సంటేజ్ వాటానో వాళ్ళకి ఇచ్చి పంపించాం. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక్కసారి బార్డర్స్ దాటిపోయిన వెంటనే అన్నిటికన్నా ఫస్ట్ మీకు మారిపోయేది ఏంటి అంటే మీ కరిక్యులం. మీ స్కూల్ కరిక్యులం అనేది అన్నిటికన్నా ఫస్ట్ మారిపోతుంది. మీ కరిక్యులం అనేది అక్కడ ఎవరైతే రూలర్స్ ఉన్నారో వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళు ఏ ప్రొపగాండాని నెక్స్ట్ జనరేషన్కి పుష్ చేద్దాం అనుకుంటున్నారో దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది అకాడమిక్స్ మొత్తం. సో ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ వేరువేరైందో, మీరు చూడడానికి మనుషులు ఒకేలాగా ఉండొచ్చు అనుకోవచ్చు, కానీ మీ కండిషనింగ్ ఏదైతే ఉందో చిన్నప్పటి నుంచి, దాన్ని బట్టి మీ థాట్ ప్రాసెస్ ఫామ్ అవుతుంది. సో పాకిస్తాన్లో వాళ్ళు ఈ చదువుకున్న ఎడ్యుకేషన్ వేరు, ఇక్కడ మీరు చదువుకుంటున్న ఎడ్యుకేషన్ వేరు. మీరు ఒకసారి ఇండియాలో చూసుకుంటే మన సైంటిఫిక్ టెంపర్ చాలా గొప్పగా ఉంటుంది. అదే పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ చూసుకుంటే అక్కడి నుంచి దెర్ ఈజ్ నథింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఒక ఇన్వెన్షన్ కానివ్వండి, ఒక ఇన్నోవేషన్ కానీ మీరు చాలా రేర్గా చూస్తారు. సో ఇలాంటి విషయాలన్నీ చాలా డిఫరెన్స్ వస్తాయి. మీరు అనుకుంటారు, సరే ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే లైన్స్ గీశారో, బార్డర్స్ గీశారో, వాళ్ళు వెస్ట్ ఈస్ట్లో గీశారు. అదే వాళ్ళు సౌత్ నార్త్లో గీసుంటే, ఒకవేళ మనం మధ్యప్రదేశ్ నుంచి కింద వరకు మొత్తం పాకిస్తాన్కి ఇద్దామని అనుకుంటే ఈరోజు మనం ఏమయ్యేవాళ్ళం? మనందరం ఇవాళ పాకిస్తానీస్ అయిపోయేవాళ్ళమా? సో ఎవరో డిసైడ్ చేసిన దాన్ని మనం పట్టుకొని ఇది పాకిస్తాన్, ఇది బంగ్లాదేశ్ అని మనం ఒప్పుకున్నాం. కానీ నిజానికి చూసుకుంటే ఇండియన్స్ అందరూ ఒప్పుకున్నారా పార్టీషన్కి? ఒప్పుకోలేదు. పోనీ మీరు పార్టీషన్ టైంలో చూసుకుంటే కూడా ఎవరైతే ముస్లిమ్స్ సపోర్ట్ చేశారో పార్టీషన్కి, వాళ్ళు ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ ఉందో ఆ ఏరియాలో నివసించే వాళ్ళు కాదు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు లాహోర్ చూసుకున్నా కానీ, లేకపోతే కరాచీ, సింధ్, ఒకసారి మీరు పాకిస్తాన్ ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్. అందులో మీకు ఏముంటుంది? పంజాబ్, సింధ్, గిల్గిట్ బాల్టిస్తాన్, బలోచిస్తాన్, ఖైబర్ పఖ్తున్వా, ఆ తర్వాత మళ్ళీ మనకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, రఫ్గా బలోచిస్తాన్, రఫ్గా ఇవన్నీ ఏరియాస్. ఎవరి కల్చర్ వాళ్ళకుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింధ్ తీసుకున్నారనుకోండి, అక్కడ సింధీస్ ఎక్కువ ఉండేవాళ్ళు. పార్టీషన్ తర్వాత సింధీస్ అందరూ ఇండియాకి వచ్చేసారు. ఇప్పుడు మీరు ఆ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ పేరు చూడండి, ఆయన పేరేంటి? ఆసిఫ్ మునీర్ బాజ్వా. జనరల్ ఆసిఫ్ మునీర్ బాజ్వా. బాజ్వా అనేది ఏంటి? బాజ్వా అనేది పంజాబీ సిక్ సర్నేమ్. అది అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు కన్వర్ట్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే అక్కడ కండిషన్స్ అలాంటివి. సో అలాంటప్పుడు మీరు అక్కడున్న కండిషన్స్, ఇక్కడున్న కండిషన్స్ ఇంత వేరుగా ఉన్నప్పుడు మీరు ఇద్దరు ఒకళ్ళే అని ఎలా అనగలరు? అనలేరు. సో ఇక్కడి నుంచి మనం 1971 వరకు వస్తే ఇంకొక విషయం ఏంటి అంటే, పాకిస్తాన్లో ఉండే ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్స్ని, లేకపోతే బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళని చాలా తక్కువ చూపు చూసేవాళ్ళు. వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, వీళ్ళు నల్లగా, సన్నగా, పొట్టిగా ఉంటారు, వీళ్ళు ఏం చేస్తారు మనల్ని. ఈ విషయాన్ని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ మైండ్లో కూడా వాళ్ళు దాన్ని ఏమంటారు,
బాగా బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేశారు ఈ విషయం. ఇప్పుడు మీరు జనరల్గా జనరల్ పాకిస్తాన్ని ఎవరైతే దాన్ని ఏమంటారు, ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి ఎవరు బయటికి వెళ్ళలేదు, పాకిస్తాన్లోనే ఉన్న వ్యక్తిని మీరు అడిగితే ఇండియన్స్ గురించి కానీ లేకపోతే బంగ్లాదేశీస్ గురించి కానీ అడిగితే దే టాక్ ఇన్ ఏ వెరీ డిస్క్రిమినేటరీ వే. ఇంకొక విషయం, ఇప్పుడు మీరు చాలా మంది మన తెలుగు వాళ్ళు అబ్రాడ్లో ఉన్నారు. యూ హ్యావ్ సీన్ థింగ్స్ ఇన్ యూకేలో గ్రూమింగ్ గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాకిస్తానీస్ ఆపరేట్ చేస్తారు. జస్ట్ మీలాగా ఫేషియల్ ఫీచర్స్ మ్యాచ్ అవుతున్నాయి అని చెప్పి మీరు ఒకళ్ళు అని అనుకుంటే మీరు ఎలాంటి పనులు ఏం చేయట్లేదు కదా. అబ్రాడ్ వెళ్ళి మీరు ఆ కంట్రీలో చాలా మర్యాదస్తులుగా బతుకుతున్నారు, కానీ ఆ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు అలా బతుకుతున్నారా? లేదు. సో మీరు వాళ్ళని ఎలా ఈక్వేట్ చేసుకుంటారు? ఇందాక నేను క్రికెట్ టీం గురించి కూడా మాట్లాడినప్పుడు ఏంటి అంటే, మీరు షాహిద్ అఫ్రీది, షోయిబ్ అఖ్తర్ ఇలాంటి వాళ్ళ స్టేట్మెంట్స్ వినాలి. పాకిస్తాన్ ఆర్మీ గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు షాహిద్ అఫ్రీది ఒకసారి ఏమన్నాడంటే, మా తాతయ్య కూడా వెళ్ళి కాశ్మీర్లో రైడర్స్తో పాటు అక్కడ ఉన్న ఆడవాళ్ళని రేప్ చేశాడు, అక్కడ ఉన్న వాళ్ళని చంపారు అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకున్నాడు. సో అలాంటి టీమ్స్ మీరు ఇక్కడికి వచ్చినా కానీ వాళ్ళకి మీకు పేరుకి స్పోర్ట్స్ పర్సన్ లాగా కనపడినా కానీ వాళ్ళ కండిషనింగ్ ఏంటి అన్నది మీకు తెలియాలి. రీసెంట్గా అండర్-19 మ్యాచెస్ జరుగుతున్నాయి. అందులో దాన్ని ఏమంటారు, మన బంగ్లాదేశ్ అండర్-19 క్యాప్టెన్ ఎవరైతే ఉన్నాడో అతను ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి అందరినీ అల్లాహు అక్బర్ ఇలాంటి స్లోగన్స్ ఏమని చెప్తారు. Oh, is he trying to G up the crowd? Wow. Well done. స్పోర్ట్స్లోకి మీరు తీసుకొస్తున్నారు రిలీజన్ని, మేము తీసుకురావట్లేదు. మీరు రిలీజన్ని తీసుకొచ్చినప్పుడు రేపు ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ నుంచి ఎవరో ఒకళ్ళు కలకత్తానో లేకపోతే లక్నోనో లేకపోతే బెంగళూరులోనో ఎక్కడో చూడడానికి వస్తారు మ్యాచ్. అప్పుడు అక్కడ స్టేడియంలో ఉన్న 1,50,000 మంది ఇండియన్స్ అందరు కలిసి ఒకసారి జై శ్రీరామ్ అంటే మీరు ఏమైపోతారు? కమ్యూనల్, అప్పుడేమో కమ్యూనల్ అంటారు, అప్పుడు మీరు కమ్యూనల్ అంటారు, ఇప్పుడు అనరు. అదే కదా. సో ఈ డబుల్ స్టాండర్డ్స్ అనేవి కొద్దిగా మీరు పక్కన పెడితే కానీ మీకు రియాలిటీ ఏంటి అన్నది అర్థం కాదు. అంటే బిపిన్ రావత్ గారు చెప్పింది నిజమే సార్. 2.5 అనేది 2.5 వార్ ఫ్రంట్ అనేది ఇట్స్ ఎ రియాలిటీ. మీకు నచ్చినా నచ్చకపోయినా, మీరు సెక్యులర్గా ఉందాం అనుకున్నా ఉండాలనుకోకపోయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ 2.5 వార్ ఫ్రంట్ అనేది చాలా చాలా రియాలిటీ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు దాన్ని 3.5 అని కూడా అనొచ్చు. 3.5 అంటే ఇంతకుముందు మనం ఏమనుకునే వాళ్ళం, ఒకవైపు పాకిస్తాన్ ఉంది, ఒకవైపు చైనా ఉంది. 0.5 అంటే ఇంటర్నల్ గా ఎవరైతే హార్మ్ చేస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా తోడైంది ఎక్స్ట్రా, రైట్. సో నవ్ ఇట్ హ్యాస్ బికమ్ ఆల్మోస్ట్ 3.5. సో ఇదంతా అవ్వడానికి రీజన్ ఏంటో నేను మీకు చెప్తాను. ఇప్పుడు 1947లో స్టార్ట్ అయిందా ఇదంతా? 1947లో ఏమైంది, ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ ఫామ్ అయింది. సో అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్, ఇప్పుడు ఏదైతే బంగ్లాదేశ్ ఉండేదో అక్కడ కాన్స్టిట్యుయెన్సీస్ ఎక్కువ ఉండేవి వెస్ట్ పాకిస్తాన్ లో కన్నా. ఎప్పుడన్నా పాకిస్తాన్ మొత్తానికి ఎలక్షన్స్ జరిగినప్పుడు 1970-71 ఆ టైంలో ఏమైందంటే, మీరు బంగ్లాదేశ్ లో 3 పేర్లు చాలా దాన్ని ఏమంటారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీకు మొత్తం స్టోరీ తెలియాలి. ఫస్ట్ ఎవరు? షేక్ ముజబిర్ రెహమాన్, తర్వాత జియావుర్ రెహమాన్, ఆ తర్వాత మన జమాతే ఇస్లామీ. ఈ 3 పేర్లు, జమాతే ఇస్లామీ అనేది ఒక ఆర్గనైజేషన్, ఇంకొకటి ముక్తి వాహిని. సో ఈ 4 పేర్లు మీరు గుర్తుపెట్టుకుంటే మీకు రఫ్గా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది ఇప్పుడు అని. సో 1971లో ఏమైంది అంటే, షేక్ ముజబిర్ రెహమాన్ మెజారిటీతో గెలిచారు. మెజారిటీతో గెలిచినప్పుడు ఏమైందంటే, పాకిస్తానీస్ వెస్ట్ పాకిస్తాన్లో ఎవరైతే పంజాబీ, సింధీ రీజన్స్లో ఉండే పాకిస్తానీస్ జనరల్గా వాళ్ళని వాళ్ళు గొప్పగా అనుకుంటారు. వాళ్ళు సుపీరియర్ అందరికన్నా, అన్ని కాస్ట్ల కన్నా అని వాళ్ళు గొప్పగా అనుకుంటారు. సో వాళ్ళకి ఏంటి అంటే, వాళ్ళు ఎప్పుడు పవర్ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలని అనుకున్నారు. ఈదర్ విత్ పంజాబీ ముస్లిం ఆర్ విత్ సింధీ ముస్లిం హూ ఆర్ స్టేయింగ్ ఇన్ దాట్ రీజన్స్ ఆఫ్ పాకిస్తాన్. కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీస్ ఎక్కువ గెలిచింది ఎవరు? షేక్ ముజబిర్ రెహమాన్. కానీ వీళ్ళు ఏమన్నారు, ఒక బెంగాలీ, అది కూడా నల్లగా సన్నగా బక్కగా, వీళ్ళు మమ్మల్ని పరిపాలిస్తారా, వీళ్ళకి అంతుందా అన్న టోన్లో ఆ ఎలక్షన్స్ మొత్తాన్ని రద్దు చేశారు. సో అప్పుడు షేక్ ముజబిర్ రెహమాన్ ఇండియాది హెల్ప్ అడిగితే, అప్పుడు మీరు చూసే ఉంటారు, మీరు చదివే ఉంటారు, అప్పుడు ఫీల్డ్ మార్షల్ శామ్ మానిక్షా, అప్పట్లో జనరల్ శామ్ మానిక్షా, ఇందిరాగాంధీ గారు వీళ్ళందరూ ప్లాన్ చేసి 1971లో అదే టైంలో షేక్ ముజబిర్ రెహమాన్ ఎవరికైతే ఆయనకి ఎక్కువ సీట్లు వచ్చి కూడా ఆయన్ని క్యాన్సిల్ చేశారో, ఆయన ఒక ఫోర్స్ తయారు చేశారు బంగ్లాదేశ్లో ఉన్న జనాలతో, ఎవరైతే పాకిస్తాన్కి అగేన్స్ట్ ఉన్నారు. ఆ ఫోర్స్ పేరే ముక్తి వాహిని. ముక్తి వాహిని బేసిక్గా ముక్తి అంటే ఏంటి, ఫ్రీడమ్. సో ఫ్రీడమ్ మూవ్మెంట్ కోసం ఫామ్ అయిన ఒక ఆర్గనైజేషన్ పేరే ముక్తి వాహిని. సో ఈ ముక్తి వాహినికి ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చింది. ఆ తర్వాత ఇండియన్
సీక్రెట్ సర్వీసెస్ వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చినాయి. వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని, ముజబిర్ రెహమాన్తో కోఆర్డినేట్ చేసుకొని ద ఫేమస్ పాకిస్తాన్ 93,000 ప్రిజనర్ ఆఫ్ వార్ సరెండర్ అయింది ఆ 1971 వార్లోనే. మనం అన్ని వైపుల నుంచి వాళ్ళని క్లోజ్ చేసి వి గేవ్ అన్ అల్టిమేటం పాకిస్తాన్కి, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేస్తారా లేకపోతే మేము ఫైరింగ్ స్టార్ట్ చేయబడతామంటే అప్పుడు 93,000 ప్రిజనర్ ఆఫ్ వార్స్ అయ్యారు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు. సో అలాగా బంగ్లాదేశ్ని మనం పుట్టించాం ఒక రకంగా. ఇక్కడ మన గొప్పతనం ఏంటి అంటే బంగ్లాదేశ్ని మనం వేరు చేసిన తర్వాత కూడా మనం ఎప్పుడు బంగ్లాదేశ్ని దాన్ని ఏమంటారు ఇండియాలో కలవమనం లేకపోతే మా కంట్రోల్లో ఉండమనం మనం ఎప్పుడు చెప్పలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే 93,000 ప్రిజనర్ ఆఫ్ వార్స్ మనం తీసుకున్నా కానీ అందులో ఒక్కళ్ళని కూడా తప్పుగా ట్రీట్ చేసినట్టు కానీ ప్రతి ఒక్కళ్ళకి ఒక సోల్జర్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇండియన్ ఆర్మీ 1971లో కూడా ఇచ్చింది. 1999లో కూడా కార్గిల్ వార్ జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ వాళ్ళ సోల్జర్స్ వాళ్ళ శవాలను వదిలేసి వెళ్ళిపోతే వీ డిడ్ ఆల్ ది లాస్ట్ రైట్స్. ఒక దాన్ని ఏమంటారు ఆర్మీలో కూడా ఎవరైతే మౌల్వీ ఉంటారో ఆయన్ని పిలిచి ఆయన చేత కల్మా అదంతా చెప్పించి ఆ తర్వాత వాళ్ళకి సంస్కారాలు చేసాం మనం లాస్ట్ రైట్స్. సో దట్ వాస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ త్రూ అవుట్. సో 1971లో కూడా మన దగ్గర 93,000 ప్రిజనర్ ఆఫ్ వార్స్ ఉన్నా కానీ వాళ్ళని ఊరకు వదిలేసాం కానీ మనం ఇన్ రిటర్న్ పెద్ద గొప్పగా అడిగింది ఏమీ లేదు వాళ్ళకి బదులుగా మనకు కావాలని. అప్పటికి మన దగ్గర లివరేజ్ ఉన్నా కానీ మనం దాన్ని యూజ్ చేసుకోలేదు. అది తప్పో రైటో ఇప్పుడు కండిషన్స్లో మనకు తెలియదు కానీ బట్ ఒకప్పుడు ఇండియా జనరల్గా వరల్డ్లో చూసుకుంటే ఇప్పుడు అంటే వీఆర్ ఎమర్జింగ్ యాజ్ అ సూపర్ పవర్. అప్పట్లో మనం ఒక పెద్ద సాఫ్ట్ పవర్. ఆ సాఫ్ట్ పవర్ ఇమేజ్ని మేము కాపాడుకోవడానికి మన వాళ్ళు రిటర్న్లో ఏం అడగలేదు. ఆ తర్వాత 1971 దగ్గర నుంచి మీరు బంగ్లాదేశ్ని చూసుకుంటే కంటిన్యూస్గా క్రైసిస్ మీద క్రైసిస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 1971-72 అయ్యేసరికి బంగ్లాదేశ్ వేరైపోయి షేక్ ముజబిర్ రెహమాన్ గారు అక్కడ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. సో 1970 తర్వాత ఏం జరిగింది సార్? సో ఇప్పుడు ఇందాక నేను ఏం చెప్పాను, 2 పేర్లు చెప్పాను. ఫస్ట్ ఒకటి ముజబిర్ రెహమాన్, షేక్ ముజబిర్ రెహమాన్. 2 జియావుర్ రెహమాన్. ఇప్పుడు మనం 1971లో ఎప్పుడైతే ముక్తి బాహిని క్రియేట్ చేసి మనం ఫైట్ చేశారో వాళ్ళు, ఆ టైంలో ముక్తి బాహినీని డెవలప్ చేయడంలో జియావుర్ రెహమాన్ది కూడా చాలా పెద్ద ఆయనది కూడా పాత్ర ఉంది. వీళ్ళిద్దరూ చాలా క్లోజ్. షేక్ ముజబిర్ రెహమాన్ అండ్ జియావుర్ రెహమాన్ వీళ్ళిద్దరూ చాలా క్లోజ్. కానీ ఏమైంది, ఒకసారి 1971లో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బై ద టైం 1974-75 ఆ టైం వచ్చేసరికి బంగ్లాదేశీ జనాలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడ చాలా పేదరికం, చాలా అన్ఎంప్లాయ్మెంట్. సో చాలా కొత్త కంట్రీ. అప్పటి వరకు దాన్ని ఏమంటారు పాకిస్తాన్ వాళ్ళు దాన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేదు. ఫైనాన్షియల్ క్రైసిస్ స్టార్ట్ అయింది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎవరికి పెద్దగా అర్థం కావట్లేదు ఏం కావాలి. దానికి తోడు ఏమైంది అంటే ఎవరైతే ముక్తి బాహినీలో ఫైట్ చేశారో బంగ్లాదేశ్ లిబరేషన్ కోసం వాళ్ళకి ఫ్రీడమ్ ఫైటర్ స్టేటస్ ఇచ్చి వాళ్ళకి 30% రిజర్వేషన్ ఇచ్చారు. దాన్ని ఏమంటారు అన్ని జాబ్స్ లో కానీ ఎడ్యుకేషన్ లో కానీ. ఇప్పుడు ఇందాక నేను ఇంకొకటి చెప్పాను, జమాతీ ఇస్లామీ. ఈ జమాతే ఇస్లామీ వాళ్ళు ఏంటి అంటే ఇంకొకటి ఏం జరిగింది అంటే ఎవరైతే ఈ ఫ్రీడమ్ మూవ్మెంట్ లో అక్కడ పార్టిసిపేట్ చేశారో ముక్తి బాహిని వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ ఆర్మీలోకి తీసుకున్నారు, బంగ్లాదేశ్ ఆర్మీలోకి. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే బంగ్లాదేశ్ ఆర్మీలో 2 డివిజన్స్ లాగా ఏర్పడినాయి, అంటే 2 గ్రూప్స్ లాగా. ఒక గ్రూప్ ఏంటి అంటే పాకిస్తాన్ కి సపోర్ట్ చేసేది, ఒక గ్రూప్ ఏంటి అంటే ముక్తి వాహిని లేకపోతే బంగ్లాదేశ్ కి సపోర్ట్ చేసేది. ఈ జమాతీ ఇస్లామీ అనేది ఏంటి అంటే అది పాకిస్తాన్ సపోర్టర్. సో ఎవరైతే ఆర్మీ ఆఫీసర్స్ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసేవాళ్ళు బంగ్లాదేశ్ ఆర్మీలో వాళ్ళందరూ కంటిన్యూస్ గా జమాతే ఇస్లాంతో టచ్ లో ఉండేవాళ్ళు. సో బై ద టైం 1974-75 ఆ టైంకి ఏమైంది అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ దేశంలో అంటే బంగ్లాదేశ్లో ఇంత దాన్ని ఏమంటారు ఆకలి, నిరుద్యోగం ఇదంతా ఉండేసరికి అదొక రీజన్గా తీసుకొని షేక్ ముజబిర్ రెహమాన్ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీలో 17 మందిని చంపేశారు. ఒకే రోజు 17 మందిని మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని ఊచుకోత కోసారు. అదే టైంలో ఇప్పుడు ఎవరైతే షేక్ హసీనా ఎవరు షేక్ ముజబిర్ రెహమాన్ కూతురు. తో షేక్ హసీనా ఆ టైంలో షేక్ హసీనా వాళ్ళ సిస్టర్, షేక్ హసీనా హస్బెండ్ బేసిక్గా న్యూక్లియర్ సైంటిస్ట్ అనమాట. సో జర్మనీలో పనిచేసేవాడు. సో కొద్ది టైం కోసం మేబీ ఓ వీక్ అలాగా జర్మనీ వెళ్ళారు ఆవిడ వాళ్ళ సిస్టర్ ఇద్దరు కలిసి. ఆ ఫ్యామిలీ మొత్తంలో షేక్ హసీనా వాళ్ళ సిస్టర్ వీళ్ళిద్దరే మిగిలిపోయారు, మిగతా వాళ్ళందరినీ చంపేశారు. చంపేసిన తర్వాత అక్కడ దాన్ని ఏమంటారు మిలిటరీ రూల్ స్టార్ట్ అయింది.
మిలిటరీ రూల్ స్టార్ట్ అయినప్పుడు ఏమైంది, చిన్నగా ఎవరైతే జియావుర్ రెహమాన్ అని ఉన్నారో ఆయన చిన్నగా దాన్ని ఏమంటారు కేర్ టేకర్గా ఆయన తీసుకొని మార్షల్ లా పెట్టి ఆయన రూల్ చేయడం స్టార్ట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆయన్ని కూడా చంపేశారు. సేమ్ గ్రూప్. ఎందుకంటే వీళ్ళిద్దరూ కొద్దిగా ప్రో ఇండియా. ఎవరు షేక్ ముజబిర్ రెహమాన్ కానీ జియావుర్ రెహమాన్ కానీ వీళ్ళు ముక్తి బాహినీతో కలిసి ఫైట్ చేసి బంగ్లాదేశ్కి లిబరేషన్ ఇప్పించారు కాబట్టి వీళ్ళు కొద్దిగా ఇండియా హెల్ప్ చేసింది కాబట్టి వీళ్ళు ఇండియాకి ప్రోగా ఉండేవాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్మీలో ఒక గ్రూప్ అని చెప్పాను కదా, ఎవరైతే పాకిస్తానీ సింపథైజర్స్ ఉన్నారో, ఈ జమాతీ ఇస్లామీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవాళ్ళు. సో ఈ ఆర్మీ ఆఫీసర్స్ జమాతీ ఇస్లామీ కలిసి ప్లాన్ చేసి వీళ్ళిద్దరిని చంపేసింది. షేక్ ముజబిర్ రెహమాన్ ఆ తర్వాత జియావుర్ రెహమాన్ ఇద్దరు ఫ్యామిలీస్ ని ఇద్దరిని చంపేసింది. జియావుర్ రెహమాన్ వైఫ్ ఒక ఇంపార్టెంట్ పాన్ ఇక్కడ. మళ్ళా ఇక్కడ మనం ఇంకో రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఇప్పటి నుంచి. ఒకటి జియావుర్ రెహమాన్ వైఫ్ ఖదీజా జియా. ఓకే. రెండు ఇప్పుడు మీకు అందరికి బాగా వినపడుతున్న పేరు మొహమ్మద్ యూనస్. ఈ రెండు పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి, వీళ్ళ దగ్గరికి మళ్ళీ మనం వద్దాం. సో ఇప్పుడు ఏమైంది, చాలా సంవత్సరాల వరకు ఆల్మోస్ట్ ఒక 8 నుంచి 10 సంవత్సరాల వరకు జర్మనీ నుంచి డైరెక్ట్గా బంగ్లాదేశ్ వెళ్లకుండా షేక్ హసీనాకి ఇండియాలో మనం పొలిటికల్ అసైలం ఇచ్చాం. ఎలాగైతే మనం దలై లామా గారికి ఇచ్చాము తిబెత్ తీసుకున్నప్పుడు, సేమ్ అలానే మనం షేక్ హసీనా కూడా అప్పట్లో, ఇప్పుడు ఎలాగ ఆవిడ పారిపోయి ఇండియా వచ్చారో అప్పట్లో కూడా ఆవిడ చనిపోకుండా తప్పించుకోవడానికి ఇండియాలో చాలా సంవత్సరాలు ఉన్నారు. ఈ మధ్యలో చాలా మిలిటరీ లీడర్స్ వచ్చారు, మిలిటరీ డిక్టేటర్షిప్స్ జరిగినాయి, కూస్ జరిగినాయి. ఫైనల్గా మళ్ళీ ఎలక్షన్స్ జరిగే టైంకి ఐ థింక్ 1991 ఆ టైంకి ఎలక్షన్స్ జరిగే టైంకి ఏమైందంటే ఎలక్షన్స్లో ఖదీజా జియా గెలుస్తారు. ఓకే. ఎవరు? జియావుర్ రెహమాన్ వైఫ్. ఓకే. ఆ తర్వాత మళ్ళా ఆ ఎలక్షన్స్లో చాలా లోటుపాట్లు జరిగినాయి. ఎందుకంటే ఇప్పుడు ఫౌండింగ్ ఫాదర్స్ ఇద్దరూ లేరు. బేసిక్గా బంగ్లాదేశ్కి ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఎవరినన్నా అంటే షేక్ ముజబిర్ రెహమాన్ అంటారు. ఆయన చనిపోయారు. ఆ తర్వాత ఆయనకి హెల్ప్ చేసిన జియావుర్ రెహమాన్ గారు కూడా చనిపోయారు. వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ఇప్పుడు మిగిలింది ఎవరు? షేక్ హసీనా, షేక్ ముజబిర్ రెహమాన్ గారు అమ్మాయి. ఆ తర్వాత మనకి ఖదీజా జియా, ఎవరైతే జియావుర్ రెహమాన్ గారి వైఫ్. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ మెయిన్ కంటెస్టెంట్స్ ఎవరైతే పిఎం అవుతారు అని, అపోనెంట్స్. సో ఫస్ట్ టైం ఏమవుతుంది అంటే ఖదీజా జియా గెలుస్తారు, జియావుర్ రెహమాన్ గారి వైఫ్. ఎలాగా? ఆవిడ జమాతే ఇస్లామీ సపోర్ట్ తీసుకుంటారు ఫైనల్గా. ఎందుకంటే మీరు బంగ్లాదేశ్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 80% 80 to 85% ముస్లిం పాపులేషన్, 10% to 11% హిందూ పాపులేషన్, మిగతా 3 to 4% అదర్ మైనారిటీస్. సో ఇక్కడ మీరు రెండు పార్టీల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి షేక్ హసీనా అంటే షేక్ ముజబిర్ రెహమాన్ గారి పార్టీ పేరు ఏంటి? అవామీ పార్టీ. ఖదీజా జియా గెలిచారు, ఆవిడ పార్టీ పేరు ఏమో బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనలిస్టిక్ పార్టీ. బంగ్లాదేశ్ నేషనలిస్టిక్ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు జియావుర్ రెహమాన్ గారి విజన్ వేరు. ఎప్పుడైతే ఆయన చనిపోయారో దాన్ని మొత్తం జమాతే ఇస్లామీ వాళ్ళు టేక్ ఓవర్ చేయడం మొదలు పెట్టారు. పాకిస్తాన్ సింపథైజర్స్ బేసిక్ గా దాన్ని టేక్ ఓవర్ చేయడం మొదలు పెట్టారు. ఆ పరంపరలోనే ఇంకా ఎప్పుడైతే ఖదీజా జియా పోటీ చేసిందో ఆవిడకి సపోర్ట్ ఇప్పించి ఆవిడని గెలిపించారు. గెలిపించిన తర్వాత ఏమైంది అంటే ఒక రిపోర్ట్ వచ్చింది. ఒక రిపోర్ట్లో ఏముంది అంటే ఆల్మోస్ట్ 20 to 23 కాన్స్టిట్యుయెన్సీస్లో వీళ్ళు చాలా భయంకరమైన తప్పులు చేశారు. సో ఈ ఎలక్షన్స్ మళ్ళీ క్యాన్సిల్ అవుతున్నాయి అని చెప్పి మళ్ళీ ఎలక్షన్స్ క్యాన్సిల్ చేసేసారు. ఆ తర్వాత మళ్ళీ మిలిటరీ డిక్టేటర్షిప్ వచ్చింది. ఇది ఇలాగా ఒకసారి అలా ఒకసారి ఇలా నడుస్తుంది. ఇప్పుడు షేక్ హసీనా జరిగింది, ఇంతకుముందు చాలాసార్లు జరిగింది. ఇది ఫస్ట్ టైం కాదు, బంగ్లాదేశీస్కి ఇది కొత్త కాదు. సో ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని విషయాలు మైండ్లో పెట్టుకోవాలి. అన్నిటికన్నా ఫస్ట్ ఏంటి అంటే ఈ ఫ్రీడమ్ ఫైటర్ రిజర్వేషన్, ఇది చాలా మెయిన్ పాయింట్. ఆ తర్వాత రెండో పాయింట్ ఎవరైతే పాకిస్తానీ సింపథైజర్స్ ఉన్నారో వాళ్ళు. మూడో ఇష్యూ ఏంటి అంటే మీకు తెలిసే ఉంటుంది, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గార్మెంట్ ఇండస్ట్రీ బంగ్లాదేశ్లో ఉంది. ప్రపంచం మొత్తానికి జనరల్గా 3 చోట్ల నుంచి ఎక్కువగా గార్మెంట్స్ అనేవి తయారు చేస్తారు. ఫస్ట్ ఎప్పుడు చైనా ఉంటుంది, సెకండ్ ఎప్పుడు వియత్నాం, థర్డ్ ఎప్పుడు బంగ్లాదేశ్. అంటే వియత్నాం బంగ్లాదేశ్కి కొద్దిగా టఫ్ కాంపిటీషన్. వెస్ట్లో ఏవైతే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయో, నైకీ లాంటివి కానివ్వండి, లేకపోతే అడిడాస్ కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏం చేస్తాయి అంటే వాళ్ళ పనిని అవుట్ సోర్స్ ఎక్కడికి చేస్తాయి? బీట్ వియత్నాం చేస్తాయి, లేకపోతే బంగ్లాదేశ్ చేస్తాయి.
సో ఇక్కడ మెజారిటీ మనకి ఆల్మోస్ట్ ఒక 11% జీడిపికి ప్రతి సంవత్సరం ఏది కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే ఈ టెక్స్టైల్ అండ్ గార్మెంట్ ఇండస్ట్రీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ వీళ్ళందరికీ రా మెటీరియల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇండియా నుంచి వస్తాయి. బేసిక్గా సూరత్ ఎక్కడైతే టెక్స్టైల్ అవన్నీ ఎక్కువ ఉంటాయి అక్కడి నుంచి, గుజరాత్ నుంచి లేకపోతే వేరే స్టేట్ నుంచి అక్కడికి రా మెటీరియల్స్ తీసుకొని అక్కడ వాళ్ళు ఫినిష్ ప్రొడక్ట్స్ చేసి కంపెనీస్ కోసం చేస్తారు. ఇది బేసిక్గా ఒక అవుట్ వ్యూ బంగ్లాదేశ్. ఈ మధ్యలో ఏమైంది అంటే ఎప్పుడైతే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ సంఖ్య ఏదైతే ఉందో చిన్నగా అందరూ చనిపోయి వాళ్ళు తగ్గిపోయారో వాళ్ళ జనరేషన్తో వదిలేకుండా షేక్ హసీనా తర్వాత గెలిచినప్పుడు ఏం చేసింది అంటే ఇది వీళ్ళ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి కూడా ఈ రిజర్వేషన్ అప్లై అవుతుంది అని చెప్పారు. ఆ టైంలో ఇక్కడ మీరు రెండు చూసుకోవాలి. ఈ షేక్ హసీనా లేకపోతే ముజబిర్ రెహమాన్ వీళ్ళు ఈ ఫ్రీడమ్ ఫైటర్స్కి రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు అంటే వీళ్ళు ఎప్పుడైతే ఫైట్ చేశారో 1971 వార్, ఇందులో చాలా మంది హిందూస్ కూడా ఉన్నారు. చాలా సెక్యులరిస్టిక్గా వీళ్ళు ఫైట్ చేసి బంగ్లాదేశ్ని విడిపించుకున్నారు. కానీ ఇక్కడ జమాతే ఇస్లాం కానీ లేకపోతే బిఎన్పి పార్టీ ఏదైతే ఉందో వీళ్ళలో జమాతే ఇస్లాం ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏంటి అంటే వీళ్ళు పాకిస్తాన్ సింపథైజర్స్ అయ్యారు కంప్లీట్గా. సో ఇక్కడ చాలా పెద్ద డివైడ్ వచ్చేసింది, రిలీజియస్ డివైడ్ వచ్చింది, పొలిటికల్ డివైడ్ కూడా వచ్చింది దానివల్ల. మీరు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ చూసుకుంటే మీరు పాలిటిక్స్ని రిలీజియన్ని దాన్ని ఏమంటారు బయట తీసి చూడలేరు, వేరు వేరు అన్నట్టుగా చూడలేరు అసలు. ఒక కాన్స్టిట్యుయెన్సీలో కూడా మీరు చూడడానికి అది కుదరదు. సో అలాంటి సిచ్యువేషన్స్ అక్కడ. సో ఆ తర్వాత ఏమైంది, రిజర్వేషన్ అనేది నెక్స్ట్ జనరేషన్ కూడా రావాలి అన్నప్పుడు మిగతా వాళ్ళందరూ కొద్దిగా ప్రొటెస్ట్ చేయడం లేకపోతే దాన్ని ఏమంటారు కొద్దిగా దాన్ని అగేన్స్ట్ ప్రొటెస్ట్ లాంటివి అవి చేయడం మొదలు పెడితే దాన్ని కొద్దిగా తగ్గించడానికి ట్రై చేశారు కానీ ఎప్పుడు దాన్ని తీసేయడానికి ట్రై చేయలేదు. మేబీ 30% నుంచి ఒక 25%కి లేకపోతే వేరే రిజర్వేషన్స్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ జనాల్ని కొద్దిగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ట్రై చేశారు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకసారి ఏమైంది అంటే ఈ రిజర్వేషన్ మొత్తాన్ని తీసేశారు 2008 ఆ టైంలో. రిజర్వేషన్ మొత్తాన్ని తీసేశారు. ఎవరు తీసేశారు? ఎప్పుడైతే మిలిటరీ డిక్టేటర్షిప్ లేకపోతే ఖదీజా జియా వీళ్ళు ఉన్నప్పుడు తీసేశారు. దీనివల్ల వాళ్ళకి ఏంటి ప్లస్ పాయింట్? ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇంకొక విషయం ఏంటి అంటే ఎప్పుడైతే ముజబిర్ రెహమాన్ గెలిచారో ఆయన వాళ్ళ కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజం అనేది యాడ్ చేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే మిలిటరీ డిక్టేటర్స్ వచ్చారో దాన్ని తీసేసి దాన్ని ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అని చెప్పి తర్వాత చేంజ్ చేశారు. ఆ తర్వాత మళ్ళా చాలా సంవత్సరాల తర్వాత షేక్ హసీనా 2009లో గెలిచినప్పుడు దానిలో మళ్ళా సెక్యులరిజంని యాడ్ చేసింది. ఆ తర్వాత 2009 నుంచి ఇప్పుడు ఇష్యూ ఎక్కడ జరిగింది 2024 వరకు ఆల్మోస్ట్ ఒక 15 years షేక్ హసీనా పవర్లో ఉంది. ఈ టైంలో ఏమైంది అంటే ఫస్ట్లో షేక్ హసీనా పవర్లోకి రాకముందు ఈ రిజర్వేషన్ మొత్తాన్ని తీసేశారు, ఈ ఫ్రీడమ్ ఫైటర్ రిజర్వేషన్. ఎందుకు? వాళ్ళు థర్డ్ జనరేషన్కి కూడా ఇవ్వాలి అంటున్నారు కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ తప్పించి బంగ్లాదేశ్లో ఇంకేమీ లేదు. సో మిగతా జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగా అగ్రెసివ్ అయిపోయారు. మాకు ఇక్కడ జాబ్స్ ఏమి రావట్లేదు, మాకు తినడానికి లేదు, మీరు మాత్రం వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ లో రిజర్వేషన్స్ ఇస్తున్నారు, ఫ్రీడమ్ ఫైటర్ రిజర్వేషన్స్ అని చెప్పి. అంటే మధ్యలో ఏం చేశారంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఒక్క దాంట్లోనే వీళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది, మిగతా జాబ్స్ లో కానీ వేటిల్లో కానీ ఏం ఉండదని చెప్పి మిగతా చోట మొత్తం తీసేశారు. కానీ ఎప్పుడైతే షేక్ హసీనా గెలిచిందో 2009లో ఆ తర్వాత ఒక హైకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చింది అంటే ఇది తీసేసిన పరిస్థితి ఏంటి అంటే చాలా అన్కాన్స్టిట్యూషనల్ వేలో తీసేశారు అని చెప్పి హైకోర్టు అంది. దీన్ని మళ్ళీ తీసుకురావాలి రిజర్వేషన్ అంది. సో చాలా మంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఇంకా ఏమి డెసిషన్ ఇవ్వకుండా దాన్ని అలానే పెండింగ్ లో పెట్టడం మొదలుపెట్టింది. కాకపోతే జనాల దగ్గర ఉన్న ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే షేక్ హసీనా పిఎం అయ్యే ముందు చాలా మంది అపోజిషన్ వాళ్ళని లేకపోతే జమాతే ఇస్లాం వాళ్ళని వీళ్ళందరినీ చాలా మంది పాకిస్తాన్ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో బేసిక్ గా వాళ్ళందరినీ జైల్లో వేయించింది, ఎవరు బయట లేరు. సో ఆ టైంలో చాలా ఈజీగా గెలిచింది. ఆల్మోస్ట్ 290 సీట్స్ ఉంటే 230-240 సీట్స్ వచ్చాయి, మంచి మెజారిటీ వచ్చింది. ఇప్పుడు జనాల దాన్ని ఏమంటారు ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీ దగ్గర ఇంత మెజారిటీ ఉన్నప్పుడు ఇప్పుడు తీసేయచ్చు కదా, మీరు పార్లమెంట్లో తీసేయచ్చు కదా, ఇప్పుడు ఎందుకు మీరు తీయట్లేదు? వీళ్ళు ఎందుకు తీయట్లేదు అంటే ఏ రోజు అయితే వీళ్ళు తీసేస్తారో వీళ్ళకి వన్ ఆఫ్ ది మేజర్ చంక్ ఏదైతే వాళ్ళ దాన్ని ఏమంటారు ఓట్ బ్యాంక్ ఉంటుందో అది వెళ్ళిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఓట్ బ్యాంక్ లో హిందూస్ ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు, వాళ్ళ సెక్యూరిటీ కూడా కన్సర్న్ అవుతుందని వీళ్ళ ఇష్యూ.
ఓకే 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 ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏ పొలిటికల్ Hmm. పార్టీ అయినా ఎలాగ ఆలోచిస్తది, వాళ్ళకి ఎవరైతే అవునండి. తోడున్నారో వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ ఇవ్వాలని Hmm. ట్రై చేస్తది. సో అదే ఆ ఇన్సిడెంట్ని తీసుకొని ప్రొటెస్ట్ అవి ఇవి చిన్న చిన్నగా స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టినాయి 2017 2018 అప్పటి నుంచి. ఓకే 2017 2018లో ఏమైంది అంటే ఢాకా యూనివర్సిటీలో ఒక ఇద్దరు స్టూడెంట్స్ బస్ కింద పడి చనిపోతారు. ఓహో ఆ బస్సు కింద పడి చనిపోయినప్పుడు అక్కడ స్టూడెంట్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రొటెస్ట్ చేయడానికి బయటకు వస్తాయి. ఓకే కానీ దాంతోపాటు ప్రొటెస్ట్ దేనికి స్టార్ట్ అవుతుంది, ఈ రిజర్వేషన్స్ అన్ని తీసేయాలి, ఓకే ఇది కూడా దాన్ని ఏమంటే స్టూడెంట్స్ లోంచి బయటికి రావడం. ఆ సో తర్వాత షిఫ్ట్ అయింది షిఫ్ట్ అవ్వలేదు, రెండు కంబైన్ గా నడుస్తున్నాయి. ఎలానో స్టూడెంట్ ఇష్యూవే కదా, ఇప్పుడు జాబ్స్ అవన్నీ అంటే స్టూడెంట్స్ ఇష్యూ. సో రిజర్వేషన్ ఇష్యూ అనేది స్టూడెంట్స్ కి ఇంపార్టెంట్ కాబట్టి ఒకవైపు ఇద్దరు పిల్లలు చనిపోయారని చెప్పి ఒకవైపు ఇదని చెప్పి కంటిన్యూస్ గా అవి జరుగుతూనే ఉన్నాయి. దాన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసి అటు ఇటు చేసి కొద్దిగా దాన్ని మళ్ళీ కవరప్ చేసేసారు. ఓకే అది ఆ ప్రొటెస్ట్ ఆ తర్వాత చిన్నగా అయిపోయింది. ఇక్కడ మనకి ఇప్పుడు ఏ క్యారెక్టర్ వస్తుంది మన దగ్గరికి, మొహమ్మద్ యూనస్ క్యారెక్టర్ వస్తుంది. మొహమ్మద్ యూనస్ ఏంటి అంటే 2006 ఆ టైంలో హీ కేమ్ బ్యాక్ టు బంగ్లాదేశ్ ఎర్లీ 2000s లో. అంతకుముందు అంతా యుఎస్ లో చదువుకొని బంగ్లాదేశ్ వచ్చి యూనస్ ఏం చేశాడు అంటే గ్రామీణ్ బ్యాంక్ అని స్టార్ట్ చేశాడు. ఓకే గ్రామీణ్ బ్యాంక్ బేసిక్ గా ఇందులో కాన్సెప్ట్ ఏంటి అంటే ఏవైతే చిన్నపాటి లోన్స్ ఉంటాయో వాటి మీద మీరు ఏమి తాకట్టు పెట్టకుండా ఏమి కొలాటరల్ పెట్టకుండా లోన్స్ ఇచ్చేవాళ్ళు. అలా చేసినందుకు చాలా మందికి లోన్స్ ఇచ్చి చాలా మందికి హెల్ప్ చేశారన్న దాని మీద తనకి ఆ తర్వాత నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. నోబెల్ ప్రైజ్ వచ్చింది. కానీ దీని వెనకాల కూడా చాలా కాన్స్పిరసీ ఏముంటది అంటే ఒక 2 డాక్యుమెంట్స్ వికీలీక్స్ 2006 లో ఎప్పుడైతే అయినాయో అందులో 2 డాక్యుమెంట్స్ లీక్ అయినాయి. మొహమ్మద్ యూనిస్ మళ్ళా బంగ్లాదేశ్ లో ఎవరైతే యుఎస్ అంబాసిడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడడం. సో యూనస్ ఏమంటాడు అంటే యూనస్ ఈజ్ ఆల్సో సమ్వేర్ ఏ సింపథైజర్ టు జమాతే ఇస్లాం. సో యూనస్ ఏమంటాడు, ఈ షేక్ హసీనాని ఖదీజా జియాని ఇద్దరిని తీసేయాలి, ఇద్దరిని తీసేసి అంటే ఇంకా వీళ్ళు అసలు ఇక్కడ రాకుండా ఉండాలి అని చెప్పి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలు పెట్టాడు బ్యాక్గ్రౌండ్ లో. ఇన్ఫాక్ట్ అప్పట్లో పద్మా రివర్ అని ఒకటి బంగ్లాదేశ్ లో ఉండేది. అక్కడ ఒక బ్రిడ్జ్ కడుతున్నప్పుడు కూడా యుఎస్ నుంచి ఫండ్స్ రావాల్సింది, ఆ ఫండ్స్ ఆపిచ్చేయడం. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లో యుఎస్ లో బాగా క్లోజ్, దానికి తోడు నోబెల్ ప్రైజ్ విన్నర్ కాబట్టి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు యూనస్. సో ఒక పాయింట్ తర్వాత ఇంకంతా సర్దు మనిగిన తర్వాత ఇంకేం ప్రాబ్లం లేదులే అని అనుకున్నారు. ఆ తర్వాత యూనస్ కూడా అంత ఎక్కువగా ఇన్వాల్వ్ అవడం తగ్గించాడు మధ్యలో కావాలని. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు 2024, 23 ఆ టైంలో ఏమైంది అంటే ఫస్ట్ స్టార్ట్ అయింది ఏంటి అంటే ఇప్పుడు ఈ టెక్స్టైల్ గార్మెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా వేజెస్ పెంచమని చెప్పి ప్రొటెస్ట్. అది ఎలాగ స్టార్ట్ అయింది అంటే ఇంకా దాన్ని కంట్రోల్ చేయడం కోసం అంటే బేసిక్గా ఇక్కడ ఇష్యూ ఏమొచ్చింది అంటే షేక్ హసీనాకి తెలుసు ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ రేట్లు పెంచాను అంటే నాకు ఓవరాల్ కాస్ట్ మొత్తం పెరిగిపోతుంది. ఒకవైపు వియత్నాం మాకన్నా కొద్దిగా తక్కువలో చేయగలిగే కెపాసిటీ ఉంది. సో ఇక్కడికి రావాల్సిన ఆర్డర్స్ అక్కడికి వెళ్ళిపోతాయి, ఇక్కడ బిజినెస్ తగ్గిపోతుంది అని చెప్పి ఆవిడ ఏమన్నారు, ఇప్పుడు పెంచితే మనకి బిజినెస్ రావడమే తగ్గిపోద్ది, మనం సర్వైవ్ అవ్వలేము, మనం పెంచొద్దు అని చెప్పి అప్పుడు అన్నారు. దానివల్ల వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కారు. ఫస్ట్ ఎవరు టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళు. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళతో పాటు ఏమైంది, రిజర్వేషన్ కూడా స్టూడెంట్స్ వచ్చారు. ఈ రెండు ఇందులో 3 స్టూడెంట్ లీడర్స్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకరు నసీఫ్, ఇంకొక అతను అలు బకర్ మజుందార్. మీరు ఇక్కడ కూడా ఇంకొక విషయం చూసుకోవాలి, మజుందార్ ఈజ్ నాట్ ఏ ముస్లిం సర్నేమ్, మజుందార్ ఇస్ ఎ బెంగాలీ సర్నేమ్. ఇట్స్ ఎ బెంగాలీ సర్నేమ్. సో బంగ్లాదేశ్ లో కూడా ఏమైందో మీకు క్లియర్ గా అర్థం. ఒకానొక టైంలో పాకిస్తానీ జనరల్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే మే ఇంకా నసల్ బదల్ దూంగా అంటే వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ ని నేను వీళ్ళ ఆడవాళ్ళని రేప్ చేసి మార్చేస్తాను. అంతెందుకు సార్, అసలు లా మినిస్టర్ అనుకుంటా ఫస్ట్ పాకిస్తాన్ లా మినిస్టర్ జోగేంద్రనాథ్ మండల్ గారు వారు మినిస్టర్ ఉన్నప్పుడు తర్వాత వాళ్ళు అంటే దాదాపు 40 ఎగ్జాంపుల్స్ రాశాడు, లెటర్స్ రాసి నేను ఉండలేను ఇక్కడ, నేను ఎంత సెక్యులర్ ఉంటారని అనుకున్నాను కానీ ఇక్కడ కంప్లీట్ రిలీజియస్ నడుస్తుంది, హిందూస్ ని వాళ్ళు చంపేస్తున్నారు, రేప్ చేస్తున్నారు అని చెప్పేసి లెటర్ రాసి వారు రిజైన్ చేశాడు. చాలా దారుణ పరిస్థితి ఉంది. సో అది కండిషన్. సో అప్పట్లో మిలిటరీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకి ముక్తి బాహిని కూడా ఎందుకు అంత ఈజీగా ఫామ్ అయింది, ఎందుకంటే ఎవరైతే పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్స్ బంగ్లాదేశ్లో పోస్టింగ్ వచ్చేవాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్న బెంగాలీ ఉమెన్ని రేప్ చేయడం, ఈవెన్ ఇన్ఫాక్ట్ 1971 వార్ అప్పుడు కూడా చాలా మంది బెంగాలీ ఉమెన్ని రేప్ చేయడం, ఇలాంటి చాలా దారుణాలు చేశారు. అందుకే అంత ఈజీగా ముక్తి బాహిని అంటే ఇప్పుడు ఒక ఆర్మీ ఫైట్ చేయడం వేరు, జనాలు ఫైట్ చేయడం. ముక్తి బాహిని అనేది ఆర్మీ కాదు,
మామూలు జనాలు పీపుల్స్ ఆర్మీ పీపుల్స్ ఆర్మీ మామూలు జనాలు వాళ్ళకి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ సీక్రెట్ సర్వీస్, ఆ తర్వాత మళ్ళీ జియావుర్ హక్, వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే అప్పుడు వాళ్ళు ఎలాగా గొరిల్లా వార్ఫేర్ ఎలా చేయాలి, లేకపోతే రైఫిల్స్ ఎలాగా యూజ్ చేయాలి అప్పటికప్పుడు నేర్చుకొని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళలో అంత ఉక్రోషం పెరిగిపోయింది, మా ఆడవాళ్ళని ఇలా చేస్తున్నారు, లేకపోతే దాన్ని ఏమంటారు వీళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ మేము మార్చేస్తాం, వీళ్ళు ఆడవాళ్ళని రేప్ చేసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఇలాంటి పనులు చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న బంగ్లాదేశీస్లో ఆల్మోస్ట్ 80% జనాలకి దాని గురించి తెలియదు. ఎందుకు అంటే కరికులం తీసేశారు. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత చాలా విషయాలు బయటపడుతున్నాయి, కానీ ఇంతకు ముందు అంతా కరికులం ఏదైతే స్టేట్ డిక్టేట్ చేస్తుందో అదే కరికులం. దానికన్నా బయట మీరు చదవాలి అంటే, మీరు రీసెర్చ్ చేయాలంటే మీకు సంవత్సరాలు పడుతుంది నిజాలు తెలుసుకోవాలంటే. కరెక్ట్ బుక్స్ చదివి దాని నుంచి ఎక్సర్ట్స్ తీసి, ఇప్పుడు క్యూరియాసిటీ ఉండాలి, అంత క్యూరియాసిటీ ఉండాలి. ఇంతకు ముందు వి వర్ నాట్ దాట్ రిచ్ ఆల్సో. అంత ఫైనాన్షియల్లీ ఎవరైనా రీసెర్చ్ ఎప్పుడు చేయగలడు, ఇంట్లో ఫైనాన్షియల్ కొద్దిగా కరెక్ట్ గా ఉన్నప్పుడు అప్పుడు రీసెర్చ్ మీద తను కాన్సన్ట్రేట్ చేయగలడు. లేకపోతే అందరూ జాబ్ లేకపోతే వ్యవసాయం ఏదో ఒకటే చేసుకోవాలి. సో టైం ఉండదు, ఆ రిసోర్సెస్ లేవు అంత ఫ్రీగా చేసే అంత. సో ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా చాలా యూత్ కి అసలు వాళ్ళ పాస్ట్ ఏంటి, 1971లో ఏదో గొడవ అయింది, యుద్ధం జరిగింది, ఇండిపెండెన్స్ వచ్చిందని తెలుసు తప్ప అసలు పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళ మీద ఏమేమి అరాచకాలు చేశారు, ఎలాంటి మాటలు అన్నారో చాలా మంది తెలియదు. అందుకే ఇప్పుడు జమాతీ ఇస్లాం ఇప్పుడు ఓవరాల్ అదే కదా, ఈ ముగ్గురు యూత్ లీడర్స్ ఎలా ఉన్నారో వీళ్ళని రెండు వైపులు స్కేప్ కోట్ చేసినాయి. బిఎన్పి వాళ్ళు అంటే జమాతే ఇస్లాం వాళ్ళు చేశారు, అండ్ అట్ ద సేమ్ టైం రూలింగ్ పార్టీలో ఉన్న అవామీ వాళ్ళు కూడా చేశారు. ఎందుకు ఫస్ట్ వీళ్ళ ముగ్గురిని బాగా హైలైట్ చేశారు. వీళ్ళ ముగ్గురు వల్ల ప్రొటెస్ట్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి వీళ్ళని సైలెంట్ గా కిడ్నాప్ చేశారు. ఎవరు, షేక్ హసీనా ఆర్డర్స్ మీద. అందులో ఒక అతన్ని కిడ్నాప్ చేసేటప్పుడు ఆ హాస్టల్లో వీడియో తీసి ఆ వీడియో వైరల్ అయింది. అది వాళ్ళు చేసిన అన్నిటికన్నా పెద్ద తప్పు. షేక్ హసీనా గవర్నమెంట్ వాళ్ళు దొరికిపోయారు. అక్కడ దొరికిపోయిన తర్వాత ఒకసారి ఇంకా ఇప్పటి వరకు స్టూడెంట్స్ దాన్ని ఏమంటారు గార్మెంట్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళే ఉన్నారు. ఇదంతా చూసేసరికి మిగతా యూనివర్సిటీ స్టూడెంట్స్ కానివ్వండి, సామాన్య ప్రజలు కూడా రావడం, సామాన్య ప్రజలు అంటే ఢాకాలో స్టార్ట్ అయితే చిట్టగాంగ్ కానివ్వండి, ప్రతి వేరు ఏరియాస్ లో ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ రోడ్డు మీదకి ఒకసారి రావడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ టైంలో ఏమైంది, ఇంకా షేక్ హసీనా ఇంకొక తప్పు చేసింది. షేక్ హసీనా గవర్నమెంట్ ఏం చేసింది అంటే వీళ్ళ ముగ్గురిని ఊరికి ఎక్కడో రోడ్డు మీద అన్కాన్షియస్ స్టేట్ లో వీళ్ళని వదిలేశారు. ఈ ముగ్గురు స్టూడెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ ముగ్గురు స్టూడెంట్ లీడర్స్ ని ఎవరు ప్యాటర్నైజ్ చేస్తారు, బిఎన్పి వాళ్ళు, జమాతీ ప్యాటర్నైజ్ చేస్తారు. సో వీళ్ళని తీసుకొచ్చి కొద్దిగా వీళ్ళ ట్రీట్మెంట్ అది ఇవ్వగానే మళ్ళీ షేక్ హసీనా ఆర్డర్ ఇచ్చింది వీళ్ళ ముగ్గురిని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈసారి ఓపెన్ గా అరెస్ట్ చేసి తీసుకెళ్దామని. ఓపెన్ గా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికి చాలా రోజుల వరకు తెలియదు, కొన్ని ఫ్యూ డేస్ వరకు. ఆ తర్వాత వాళ్ళ ముగ్గురిది ఒక వీడియో వస్తుంది. ఆ వీడియోలో వాళ్ళు ఏమని చెప్తారు అంటే, ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆపేయండి, ఇది వేరే రూట్కి వెళ్తుంది, అది ఇది అని చెప్పి. కానీ జనాలకి ఏమనిపిస్తుంది, వీళ్ళు ఎక్కడో గవర్నమెంట్ వీళ్ళని దాచిపెట్టి, సో గవర్నమెంట్ వీళ్ళని దాన్ని ఏమంటారు కొద్దిగా ప్రెషరైజ్ చేసి ఈ స్టేట్మెంట్లు ఇప్పిస్తుందని చెప్పి ఇంకా కోపం పెరిగిపోయింది జనాలకి. సో ఇంక ఎంత పెరిగిందంటే ఇది ఇంకా ఆల్మోస్ట్ దించేద్దాము అని ఇంకా అందరూ మాకు రెసిగ్నేషన్ కావాల్సిందే షేక్ హసీనాది. కానీ షేక్ హసీనా ఒప్పుకోలేదు. బట్ అట్ ఎండ్ లాస్ట్ లో ఏమైందంటే గట్టిగా 1:45 నిమిషాలు ఉంది ఇంకా షేక్ హసీనా ఇంటికి రీచ్ అవడానికి మాబ్ మొత్తం. ఆ టైంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఉన్నారో, ఇన్ఫాక్ట్ అతను కూడా షేక్ హసీనాకి కజిన్ అవుతాడు. సో అతను షేక్ హసీనా దగ్గరికి వెళ్ళి చెప్పారు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ బంగ్లాదేశ్ కి, మీ దగ్గర గట్టిగా 1:45 నిమిషాలు ఉంది, మీరు ఇక్కడి నుంచి రెసిగ్నేషన్ ఇచ్చేసి తొందరగా వెళ్ళిపోతే మీరు కొద్దిగా దాన్ని ఏమంటారు సేఫ్ గా అయినా ఉంటారు అని. కానీ అప్పుడు షేక్ హసీనా ఏమంది, కాదు నేను ఒకసారి వెళ్లే ముందు ఐ వాంట్ టు స్పీక్ టు ది పీపుల్ ఆఫ్ బంగ్లాదేశ్, ఒక టీవీలో నేను ఒక వీడియో చేసి వెళ్దామంటే దానికి కూడా పర్మిషన్ ఇవ్వాలి. మీ దగ్గర గట్టిగా 45 minutes ఉంది, మీరు వీడియో చేద్దామని ఆగితే ఆ తర్వాత మీరు బతుకుంటారని చెప్పి మేము గ్యారంటీ ఇవ్వలేమంటే, అప్పుడు షేక్ హసీనా వాళ్ళ సిస్టర్ ఇద్దరు అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యి ఇండియా బార్డర్ దగ్గరికి రాగానే ఇండియాని ఫస్ట్ వీళ్ళు అడిగారు. షేక్ హసీనా ఆల్రెడీ అడిగింది ఇండియాని హెల్ప్ చేయమని చెప్పి, ఈ ప్రొటెస్ట్ ఏవైతే స్టార్ట్ అయినప్పుడు ఇండియా ఏమని చెప్పిందంటే, మీకు అవి మీ ఇంటర్నల్ ఇష్యూస్, అందులో మేము
తలదూర్చకూడదు, చేసుకోవాలి. కానీ మీకు Yeah. ఏదన్నా సెక్యూరిటీ పరంగా మేము హెల్ప్ చేయగలం అనుకుంటే మేము చేయగలం Yeah. అని. సో ఎప్పుడైతే షేక్ హసీనా మన ఇండియన్ బార్డర్ దగ్గరికి రాగానే రీచ్ అవగానే అక్కడ మనం ఆల్రెడీ రఫేల్స్ రెడీగా పెట్టున్నాయి. సో ఆవిడ ఎయిర్ క్రాఫ్ట్ ని దాన్ని ఏమంటారు ఎస్కార్ట్ చేసుకుంటూ Okay. తీసుకొచ్చి యాక్చువల్గా ఢిల్లీలో వదిలిపెట్టారు. ఢిల్లీ నుంచి ఆవిడ యూకే వెళ్ళాలి, యూకే Okay. కానీ యుఎస్ కానీ. కానీ ఇప్పుడు మొహమ్మద్ యూనిస్ పరిస్థితి తెర మీద US తీసుకురావాలి full అంటే ఉంది. యుఎస్ కాంట్ సపోర్ట్ షేక్ హసీనా. సో యుఎస్ షేక్ హసీనాకి పర్మిషన్ ఇవ్వలేదు, యూకే కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఇవాళకి కూడా షేక్ హసీనా వాళ్ళ సిస్టర్ ఇండియాలో ఉన్నారు. మేబీ 1-2 రోజుల బ్యాక్ న్యూస్ ఏంటంటే ఆవిడ వీసా కూడా ఎక్స్పైర్ అయిపోయింది. అంటే ఆవిడ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసేసింది బంగ్లాదేశ్. బట్ కానీ మనం ఇంకా ఆవిడ వీసాని దాన్ని ఏమంటారు ఎక్స్టెండ్ చేసాం తీసేయకుండా. ఇప్పుడు మనం మళ్ళీ పాకిస్తాన్ వద్దాం. బంగ్లాదేశ్ అయిపోయింది, పాకిస్తాన్ ఇది బంగ్లాదేశ్ ప్రెసెంట్ స్టేట్. ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ది ఎలాగా మిక్స్ అవుతుందో నేను చూస్తాను. ఈ జమాతే ఇస్లాం ఏంటి, బేసిక్ గా పాకిస్తానీ సింపథైజర్స్. ఇప్పుడు అక్కడ మొహమ్మద్ యూనిస్ గవర్నమెంట్ ఉంది, బిఎన్పి కూడా లేదు. అండ్ మొహమ్మద్ యూనిస్ ఆల్సో హ్యాస్ సాఫ్ట్ కార్నర్ ఫర్ జమాతే ఇస్లాం. సో ఇప్పుడు రీసెంట్ గా ఒక న్యూస్ ఏంటంటే 40 టన్నుల ఆర్డిఎక్స్, 40 టన్స్ ఆఫ్ ఆర్డిఎక్స్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ అడిగింది రిక్వెజిషన్. పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ కి 40 టన్నుల ఆర్డిఎక్స్ పంపించారు. కానీ ఇప్పుడు ఆ 40 టన్నుల ఆర్డిఎక్స్ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. ఇట్ వెంట్ మిస్సింగ్, బంగ్లాదేశ్ లో లేదు. ఈ 40 టన్నుల ఆర్డిఎక్స్ తో బంగ్లాదేశ్ ఇండియాకు ఉన్న బార్డర్ ఎలాంటిదో మనందరికి తెలుసు. ఇట్స్ ఎ పోరస్ బార్డర్. దాన్ని బ్రహ్మపుత్ర రివర్ వల్ల ప్రతి చోట సీల్ చేయడం కూడా కొద్దిగా కష్టం. ఇప్పుడు మళ్ళా మన హోమ్ మినిస్ట్రీ స్టార్ట్ చేసింది, బిఎస్ఎఫ్ కూడా కొద్దిగా గట్టిగా వ్యవహరిస్తుంది. కానీ మీరు కంప్లీట్ గా 100% దాన్ని బ్లాక్ చేయాలి అంటే కష్టం. ఎక్కడో చోట మీకు రివర్ వల్ల. ఇంకొకటి ఏంటి, రైల్వే స్టేషన్స్ కూడా ఉంటాయంట కదా సార్ బార్డర్. రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఇంకొకటి అన్నిటికన్నా ఏంటంటే మాన్సూన్ టైంలో ఏమవుతుంది అంటే ఆ రివర్ ది ఏదైతే విడ్త్ ఉంటుందో అది పెరిగిపోతుంది. చాలా చోట టెరైన్ ఎలాగుంటుంది అంటే అక్కడ ఉన్న మట్టి మొత్తం కొట్టుకుపోయి ఫెన్సింగ్ కింద నుంచి ఈజీగా వచ్చేయడానికి ఛాన్సెస్ ఉండడం. సో ఇలాగా లేకపోతే ఎప్పుడన్నా మట్టి బాగా దాన్ని ఏమంటారు తడిగా ఉందనుకోండి, అప్పుడు ఫస్ట్ యానిమల్స్ వస్తాయి. యానిమల్స్ రాగానే అక్కడ గ్యాప్స్ ఫామ్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. దాని వెనకాల జనాలు రావడం కూడా స్టార్ట్ చేస్తారు. సో ఇలాగ ఇంత ఇన్ఫ్లక్స్ ఉంది. రోహింగ్యాస్ వస్తున్నారు బంగ్లాదేశ్, చాలా పెద్ద థ్రెట్. వీళ్ళందరి చేతిలో బై మిస్టేక్ ఈ 40 టన్నుల ఆర్డిఎక్స్ లో 1 టన్ను పడినా ఆలోచించండి. 40 టన్ అంటే 40,000 kgs ఆర్డిఎక్స్ అంటే దేశాన్ని నాశనం చేసేయచ్చు ఈజీగా. ఎక్కడ సార్ అంటే ఎన్నికలు? నో నథింగ్, తెలియదు మనకు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వచ్చింది, బంగ్లాదేశ్ లో ఇట్స్ మిస్సింగ్. మీరు ఇప్పుడు దాన్ని ఏమంటారు గూగుల్ ఓపెన్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. సో అట్ ది ఎండ్ ఏమైంది చివరికి, ఈ రెండు విడిపోయినా కానీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ రిలీజియన్ వీళ్ళిద్దరు మళ్ళీ ఇప్పుడు కలిసి గేమ్ ఆడడం మొదలు పెట్టారు, పాకిస్తాన్ అను బంగ్లాదేశ్. అంటే ది బోత్ ఆర్ యుఎస్ సింపథైజర్స్ యాక్చువల్లీ. యుఎస్ సింపథైజర్స్ అని కాదు. ఇప్పుడు పాకిస్తాన్ ని ఎవరు ఇప్పుడు పెంచుకుంటున్నారు? ఒక పాకిస్తాన్ పెంపుడు కుక్క అనుకుంటే ఎవరు పెంచుతున్నారు? మాస్టర్ ఎవరు? చైనా. బంగ్లాదేశ్ ఎవరు? యుఎస్. సో అట్ ది ఎండ్ అంతా కలుపుకొని ఎక్కడికి వస్తుంది అంటే ఇండియాకి వస్తుంది. ఇండియా కన్నా ఎక్కువ ఏది వస్తుంది అంటే ఇండియన్ ఓషన్ రీజియన్. ఇండియన్ ఓషన్ రీజియన్ లో లేకపోతే దాన్ని ఏమంటారు శ్రీలంక చుట్టుపక్కల కానీ, అంటే ఇండియా బార్డర్స్ కంప్లీట్, ఇండియా బార్డర్స్ అన్ని కూడా కాదు, ఏదైనా కానీ ఈస్ట్ నుంచి వెస్ట్ కి ట్రేడ్ అవ్వాలి అంటే, లేకపోతే గ్లోబ్ మొత్తంలో ప్రతి చోట నీకు ఒక పాయింట్ కావాలి ఎక్కడైతే నువ్వు నీ బేస్ కట్టుకొని నీ ఒకవేళ ఏదైనా వార్ అయింది, వరల్డ్ వార్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుఎస్ వెళ్ళి వేరే ఒక సౌత్ ఈస్టర్న్ కంట్రీ మీద అటాక్ చేయాలి, మధ్యలో అది ఎక్కడో చోట ఆగాలి రీఫ్యూయల్ చేసుకోవడానికి, లేకపోతే ఎయిర్ ఫోర్స్ నేవీవో మీరు ఏదైనా పాడైనవి. సో మీకు ఒక పోర్టో లేకపోతే ఏదో ఒక బేస్ కావాలి రిపేర్ చేసుకొని మళ్ళా మీరు సార్టీస్కి వెళ్ళడానికి. సో వీటి కోసం ఏంటి అంటే ఓవరాల్ గా ట్రేడ్ మీద పట్టు కోసం, వరల్డ్ వార్ వస్తే మనకి బేసెస్ ఉండడం కోసం యుఎస్ కానీ చైనా కానీ ప్రపంచం మొత్తం, యుఎస్ ఏం చేస్తుంది దాన్ని ఏమంటారు అడుగుతుంది పద్ధతిగా, ఫస్ట్ నాకు ఈ ఐలాండ్ కావాలి, ఇక్కడ నేను బేస్ కట్టుకుంటాను. నువ్వు ఒప్పుకున్నావా? సరే. ఒప్పుకోకపోతే అదంతా డబ్బులు పంప్ చేసి నీ గవర్నమెంట్ని పడేయడం, లేకపోతే నీ కంట్రీలో ఏదో ఒక అన్రెస్ట్ తీసుకురావడం, అది అలా ఆపరేట్ చేస్తుంది మాట వినకపోతే. చైనా ఎలా ఆపరేట్ చేస్తుంది, ఏ కంట్రీ అయితే ఇబ్బందుల్లో ఉందో ఫస్ట్ వాళ్ళకి ఫుల్గా లోన్ ఇచ్చేస్తుంది. లోన్ ఇచ్చేసి మంచి ఇంట్రెస్ట్ మీద లోన్ ఇచ్చి మాకు ఈ ప్లేస్ కావాలి, ఈ ప్లేస్ ని మేము లీజ్ లో వాడుకుంటాము ఇన్ని సంవత్సరాలు అని చెప్పి డబ్బులు ఇస్తారు.
ఆ తర్వాత ఇంట్రెస్ట్ వాళ్ళు కట్టలేని పరిస్థితి, ఎందుకంటే కంట్రీ బాగాలేకే కదా వాళ్ళు అప్పులు అడిగింది ఎకనామికల్ first. తీసుకున్నారు. అవును. ఆ అప్పుల మీద ఇంట్రెస్ట్లు కట్టలేక, అప్పులు వడ్డీలు అవన్నీ కట్టలేక వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి లెవరేజ్ వచ్చేస్తుంది దీనివల్ల. సో చైనా మాకు ఇది కావాలి, మాకు ఇది చైనా కావాలి అని ఏమంటది, చెప్పి ఇప్పుడు తీసుకుంటారు. మాకు డబ్బులు ఏమొద్దు, డబ్బులు మీరు చిన్నగా ఇవ్వండి, ఈ పోర్ట్ కానీ లేకపోతే ఈ ప్లేస్ కానీ ఏదైతే మేము తీసుకున్నామో లీజ్కి అది మేము ఉంచేసుకుంటాం, ఇది మాది పర్మనెంట్ గా అయిపోతుంది. సో చైనా ఇలా డీల్ చేస్తుంది. సో ఐ థింక్ శ్రీలంక అదే శ్రీలంకలో అనుకుంటా. ఇలా జరిగింది. హనుమన్ టూటా పోర్ట్ అని ఒకటి ఉంటుంది శ్రీలంకలో, దాన్ని చైనీస్ ఆక్యుపై చేసుకుంది అంతే. ఇప్పుడు ఇండియా ఇప్పుడు వరకు ఏంటి, ఆల్మోస్ట్ ఒక $4 billion శ్రీలంకకి మనం ఎయిడ్ గా ఇచ్చాం, అప్పుగా అవునవును, aid. aid గా ఇచ్చాం. Aid. అవును. మళ్ళా ఇవాల్టి న్యూస్ ఏంటి అంటే, ఇవాల్టి అంటే ఒక మేబీ ఒక 1 week బ్యాక్ న్యూస్. Okay. 1 week బ్యాక్ న్యూస్ ఏంటి అంటే ఆల్మోస్ట్ $780 million మనం అప్పుగా ఇచ్చాం శ్రీలంకకి, కానీ దాన్ని మనం ఎయిడ్ లోకి కన్వర్ట్ చేసేసాం. అంటే Okay. ఇది అప్పు కాదు, ఇది హెల్ప్ లాగా ఓకే, తీసుకున్నాం. ఓకే, రైట్. సో శ్రీలంక ఈజ్ ఆల్వేస్ విత్ అస్ ప్రస్తుతానికి ఉన్న Okay, ప్రస్తుతానికి. కండిషన్స్ లో అయితే. Mm. పాకిస్తాన్ బంగ్లాదేశ్ వల్ల మనకి ఫిజికల్ వైలెంట్ Mm. థ్రెట్ వస్తుంది, చైనా వల్ల మనకి ఎకనామిక్ థ్రెట్ వస్తుంది. Yes. అర్థమైందా? Yes, yes, అవును. ఇది బేసిక్ గా డిఫరెన్స్. ఇప్పుడు 40 టన్నుల ఆర్డిఎక్స్ కనపడకుండా పోయింది, అది ఎక్కడో చోట యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. పాకిస్తాన్ నుంచి మనకి కంటిన్యూస్ గా టెర్రరిస్ట్ వస్తూనే ఉంటారు. అంటే వాళ్ళు ముంబై దాకా వచ్చి అంత అంత పెద్ద అటాక్ తాజా చేశారంటే అది కదా. సో వాళ్ళు ఎక్కడైనా పెనిట్రేట్ అయ్యి ఇంత ఎక్స్ప్లోజివ్ తో చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. సో పాకిస్తాన్ బంగ్లాదేశ్ బేసిక్ గా మీకు వైలెన్స్ తీసుకొస్తుంది లోపలికి, ఫిజికల్ వైలెన్స్, బాంబ్ థ్రెట్స్ కానివ్వండి, లేకపోతే టెర్రరిస్టులను పంపించడం కానివ్వండి, లేకపోతే డ్రగ్స్ కానివ్వండి, లేకపోతే ఫేక్ కరెన్సీ కానివ్వండి, ఇలాంటి ఏదైతే ఫిజికల్ గా వెంటనే ఇంపాక్ట్ అవుతాయో. అదే మీకు చైనా అనుకోండి, చైనా ఏం చేస్తుంది, మిమ్మల్ని చుట్టుముట్టడం ఎలాగా, చైనా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది. ఇవాళ నీకు నాకు గొడవైంది, ఒక గొడవైంది ఫర్ ఎగ్జాంపుల్, అది గల్వాన్ది గొడవైంది. గల్వాన్ లో రెండు వైపులా చనిపోయారు సోల్జర్స్. సో ఇప్పుడు చైనాకి ఇండియా కూడా ఒక థ్రెట్ లాగా అనిపించింది. ఇప్పుడు చైనా ఇమీడియట్ గా వార్ అనదు, చైనా గానీ ఇండియా గానీ పెద్ద కంట్రీస్ ఫస్ట్ ఏం చేస్తాయి, ఫీల్డింగ్ సెట్ చేస్తాయి. ఇండియా అయినా అంతే, చైనా అయినా అంతే. మనం ఏం చేసాం, మన ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ వచ్చింది, వివో, ఒప్పో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, మీ టిక్ టాక్ ఇవన్నీ మేము బ్యాన్ చేస్తాం, ఇక్కడ ఆపరేషన్స్ మీరు చేయకూడదు, అది ఇది. కొన్ని చైనీస్ కంపెనీస్ ఏమైనా ఉన్నా కానీ దాని మీద ఈడీ కానీ ఎన్ఐఏ కానీ వాళ్ళు వెళ్ళి తరచుగా తనిఖీ చేయడం, ఇలాగ చేస్తాం. సేమ్ మన ఏమన్నా కంపెనీస్ చైనాలో ఉంటే వాళ్ళు స్ట్రిక్ట్ గా బిహేవ్ చేస్తారు. మధ్యలో ఏమన్నా ట్రేడ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఏమన్నా ఉంటే వాటికి ఇబ్బంది అవుతుంది. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ తో సపోర్ట్ పెంచుకోవడం మొదలు పెడతారు. సో ఇలా చేసి ఫ్యూచర్ కోసం రెడీ అవుతారు. సో చైనా నుంచి మనం ఇమీడియట్ అగ్రెషన్ అయితే అవసరం లేదు, అంత వచ్చే ఛాన్సెస్ తక్కువ. కానీ అసలు రాకుండా ఉంటుందా అంటే నో అని చెప్పలేం. ఎస్ అని నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ నో అని అయితే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పలేను. సో ఓవరాల్ గా ఇప్పుడు మనకున్న జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఇండియా చుట్టుపక్కల ఇది. ఓకే, సూపర్ సూపర్ సార్. అట్లాగే మనకి ఇంటర్నల్ థ్రెట్ చూసుకుంటే రోహింగ్యాస్ చాలా పెద్ద థ్రెట్ సార్ ఇప్పుడు. అండ్ నార్త్ ఈస్ట్ లో చాలా ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతూ ఉంది. సో దాని గురించి మీరు నార్త్ ఈస్ట్ ఎందుకు, మీకు బెంగళూరులో రోహింగ్యా సెటిల్మెంట్స్ ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నారు సార్. హైదరాబాద్ లో ఉన్నారు. మనం చేయాల్సిందల్లా ఒకటి, చూడండి రోహింగ్యాస్ ఎక్కడ వాళ్ళు బేసిక్ గా కొంతమంది మయన్మార్ వాళ్ళు అంటారు, కొంతమంది బంగ్లాదేశ్ వాళ్ళు అంటారు, బట్ దే బిలాంగ్ సమ్వేర్ ఇన్ ది బోర్డర్ ఆఫ్ మయన్మార్ అండ్ బంగ్లాదేశ్. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి ఏ కంట్రీ కూడా వాళ్ళకి సిటిజన్షిప్ కానీ వాళ్ళని ఎంటర్టైన్ చేయట్లేదు. ఈవెన్ చాలా పీస్ఫుల్ గా ఉండే బుద్ధిస్ట్ కమ్యూనిటీ వాళ్ళని కూడా వీళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారంటే వాళ్ళు వైలెంట్ గా తయారయ్యి వీళ్ళందరినీ ఎల్లగొడితే అప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ రోహింగ్యాస్ది మీరు స్ట్రెంత్ చూసుకుంటే బంగ్లాదేశ్లో 13 lakhs, మయన్మార్లో ఒక 6 lakhs, ఇండోనేషియాలో కొంతమంది ఉన్నారు, పాకిస్తాన్లో ఒక 5 to 6 lakhs ఉన్నారు. సో ఇలాంటి చోట్ల మీకు ఎక్కువగా రోహింగ్యాస్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఇన్ని బోర్డర్స్ క్రాస్ చేసుకొని ఇండియాలోకి వస్తే మీరు వాళ్ళు ఖచ్చితంగా సెక్యూరిటీ థ్రెట్ గానే మీరు వాళ్ళని చూడాలి. 100% వాళ్ళు కరెక్ట్గా దే డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్. అది నేను చెప్పేది. మీరు మంచివాళ్ళు, మీరు ఒక పాపం రోహింగ్యాస్ని చూసినప్పుడు వీళ్ళ దగ్గర పాపం ఏం లేదు, పేదవాళ్ళు ఏమో అని చెప్పి మీరు జాలి పడచ్చు. కానీ వాళ్ళకి ఆ జాలి అవసరం లేదా, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నది కూడా మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళకి పొలిటికల్ ఇవన్నీ దిస్ ఈజ్ ఆల్ ఎ వెరీ బిగ్గర్ గేమ్. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు రోహింగ్యాస్ గా వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎవరో ఒక ఇళ్లలో దాన్ని ఏమంటారు
క్రైమ్ అని కాదు, వాళ్ళు ఎలాగ ఎంటర్ అవుతారు బేసిక్గా Hmm. ఏదన్నా వంట మనిషి లాగానో లేకపోతే ఇంట్లో పని మనిషి లాగానో ఇలాగ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళు మీకు ఏమని చెప్తారు, మేము బెంగాల్ నుంచి వచ్చాం, మాది మాల్దా డిస్ట్రిక్ట్ అని చెప్పి చెప్తారు. అలాగ ఎవరన్నా మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకసారి డబుల్ వెరిఫికేషన్ చేయండి వాళ్ళది. మీ దగ్గరికి మీ ఇంట్లో ఎవరన్నా పని చేయడానికి వచ్చి వాళ్ళు మీకు కొద్ది సస్పిషియస్గా అనిపిస్తే, ఎందుకంటే ఈ మధ్య మీరు బెంగాల్లో చూసుకుంటే చాలా చోట్ల ఫేక్ ఆధార్ కార్డ్స్ అనేవి, బంగ్లాదేశ్లో చూసుకున్నా కానీ చాలా చోట్ల ఫేక్ ఆధార్ కార్డ్స్ అనేవి ఈ మధ్య చాలా కామన్గా ఎక్కువ అయిపోయినాయి బాగా. సో మీరు ఒకసారి ఇలాంటి ఏదన్నా సిచ్యువేషన్ మీరు రేజ్ అయితే మీరు ప్లీజ్ పోలీసులకి ఇండికేట్ చేయండి, ఇన్ఫార్మ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇలాంటి వాళ్ళని మీ ఇంట్లో పనులకు పెట్టుకోవడం వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది అని నా వైపు నుంచి ఒక సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు మళ్ళీ ఇఫ్ యూ గో బ్యాక్ టు బంగ్లాదేశ్, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, సేమ్ అగైన్ పాకిస్తాన్లో ఏదైతే జరిగిందో హిందూస్ మీద, బంగ్లాదేశ్లో కూడా అదే జరుగుతుంది. మెయిన్ రీజన్ ఏంటి, చంపుతున్నారు. ఆ తర్వాత దాన్ని అంటారు, ఇప్పుడు మీరు అడిగితే వీళ్ళేమని చెప్తారు, హిందూస్ అందరూ అవామీ లీగ్ వైపు ఉండేవాళ్ళు, సో వీళ్ళందరూ షేక్ హసీనా సపోర్టర్స్, సో అందుకని చెప్పి మేము ఇది పొలిటికల్ వైలెన్స్, రిలీజియస్ వైలెన్స్ కాదు అని చెప్పి చెప్తున్నారు. ఫస్ట్ విషయం, అసలు వైలెన్స్ అనేది ఇన్ డెమోక్రసీ ఉండకూడదు. పొలిటికల్ వైలెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని, నా పార్టీలో పవర్లో ఉంటే నేను మిగతా పార్టీ వాళ్ళందరినీ చంపేస్తాను. దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్ కదా. రెండో విషయం, సరే పొలిటికల్ వైలెన్స్ అన్నారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ పలానా వాపే దాన్ని ఏమంటారు విజయ్ వర్మన్ ఉన్నాడు, విజయ్ మజుందార్ అని ఉన్నాడు బంగ్లాదేశ్లో, మీరు విజయ్ మజుందార్ని ఎందుకు చంపుతున్నారు, ఎందుకంటే అతను దాన్ని ఏమంటారు షేక్ హసీనా సపోర్టర్ కాబట్టి మీరు విజయ్ మజుందార్ని చంపుతున్నారు. ఓకే, తప్పే, ఠీకే, మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ బట్టి పొలిటికల్ వైలెన్స్ అంటే నమ్ముతాం. మరి టెంపుల్స్ ఎందుకు కాల్ చేస్తున్నారు, గ్యాంగ్ రేపులు చేయాల్సిన అవసరం ఉంది ఆడవాళ్ళని. See, this is what same happened in Kashmir. This is what same happened in Pakistan. This is what same happening in Bangladesh. ప్యాటర్న్స్ మీరు కళ్ళ ముందు కనపడుతున్న ప్యాటర్న్స్ కూడా మీరు చూడలేకపోతే నోబడీ కెన్ సేవ్ యూ. సో థ్యాంక్ యూ సార్, పిలవగానే ఇంత సెకండ్ టైం వచ్చారు అండ్ ఆర్మీ డే రోజు ఇచ్చారు మాకు పాడ్కాస్ట్. థ్యాంక్ యూ, వెరీ వెరీ స్పెషల్. సో ఆర్మీ డే రోజు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మా వ్యూవర్స్కి? చూడండి, నేను లాస్ట్ ఒక 1 year నుంచి ఎగ్జాక్ట్గా ఈ రిపబ్లిక్ డేకి నేను 1 year ముందు లాస్ట్ రిపబ్లిక్ డేకి నేను పాడ్కాస్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. నాకు ఈ పాడ్కాస్ట్ జర్నీలో నాకు అంతా అర్థమైంది ఏంటి అంటే, చాలా మంది తెలుగు వాళ్ళకి ఆర్మీ మీద అవేర్నెస్ లేదు, ఏమేమి అవెన్యూస్ ఉన్నాయి అని. ఇప్పటికి కూడా సినిమాల్లో చూసో లేకపోతే పేరెంట్స్ మాట వినో చాలా మంది యూత్కి ఏమనిపిస్తుంది అంటే ఆర్మీ అంటే బార్డర్ దగ్గరికి వెళ్ళడం, బార్డర్లో నుంచోవడం, చచ్చిపోవడం, రిటర్న్ రావడం. ఇది కామన్ పర్సెప్షన్ ఆర్మీ అంటే. ఈ పర్సెప్షన్ నుంచి మీరు బయటికి రండి. వీఆర్ ఇన్ 2025, వీఆర్ నాట్ ఇన్ 1940s 50s. మీకు లాస్ట్ జరిగిన యుద్ధం 1999లో కార్గిల్ యుద్ధం. ఆ తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత 25 years పైన, ఇప్పుడు వరకు ఒక యుద్ధం జరగలేదు. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఆర్మీలోకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ చేసినా మీరు ఆర్మీలోకి వెళ్ళచ్చు, ఎనీ గ్రూప్ ఇట్ ఈస్. మీరు ఎంబీబీఎస్ చేసినా మీరు ఆర్మీలోకి వెళ్ళచ్చు, మీరు డెంటల్ బీడీఎస్ చేసినా మీరు ఆర్మీలోకి వెళ్ళచ్చు, మీరు ఎల్ఎల్బి చేసినా మీరు ఆర్మీలోకి వెళ్ళచ్చు. మీకు సివిల్ లైఫ్లో ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో ఆ అప్లికేషన్స్ అన్నీ ఆర్మీలో ఉంటాయి. జనరల్గా ఇంకొక పర్సెప్షన్ ఏముంటుంది అంటే, నేను తెలుగు వాళ్ళలో చూసింది, ఎవరికైతే మేబీ స్పోర్ట్స్లో ఎక్కువ బాగున్నారో లేకపోతే చదువు అంతగా రాదో వాళ్ళు ఆర్మీలోకి వెళ్తారనే ఒక దాన్ని ఏమంటారు అపోహ చాలా ఉంది. ఇట్స్ నాట్ లైక్ దట్. యూ హ్యావ్ టు బీ రియలీ గుడ్ విత్ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్, ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ సైడ్ ది ఆర్మీ. ఎందుకంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నేను ఈ జియో పొలిటిక్స్ అన్నీ ఇది ఏదో నా సొంత ఇంట్రెస్ట్తో నేను వీటిని టచ్ చేసింది కాదు. ఆర్మీ మేక్స్ యూ స్టడీ ఇట్. ఎందుకంటే మీరు కంట్రీ మొత్తానికి మీరు ఉంది ఒకే ఒక ఫోర్స్. ఏ కంట్రీ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, వాటి పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏంటి, ఏ ఇష్యూ రావచ్చు అనే దాని మీద మీకు ఒక అవగాహన ఉండాలి యాజ్ అన్ ఆర్మీ ఆఫీసర్. దానికి కావాల్సినట్టు మీరు చాలా బుక్స్ చదువుతారు. మళ్ళీ ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఆర్మీ లా, మిలిటరీ లా అంటాం. బయట ఏదైతే లా అప్లికబుల్ ఉంటుందో అది మిలిటరీ లా వేరుగా ఉంటుంది. సో ప్రతి ఆఫీసర్ ఎవరైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లోకి వెళ్తారో వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మిలిటరీ లా చదువుతారు, వాటి మీద ఎగ్జామ్స్ రాస్తారు. మీరు ఒకవేళ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఆర్మీలో మీరు ఆర్మీ కోసం కూడా సాఫ్ట్వేర్స్ కావాలి.
ఆర్మీ మీద కూడా సైబర్ థ్రెట్స్ వస్తాయి, సైబర్ అటాక్స్ అవుతాయి. సో వీ అవునవును. వాంట్ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ ఆల్సో. ఒకవేళ ఆర్మీలో ఎక్కడన్నా బంకర్స్ కట్టాల్సి వచ్చింది, మిసైల్స్ కూడా అవును. తట్టుకునే బంకర్స్, అలాంటి చోట మీకు సివిల్ ఇంజనీర్స్ కావాలి. మన దగ్గర ఆర్మీలో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్, వెపన్స్, వెహికల్స్, వీటన్నిటినీ మీరు వాడుకలో ఉండాలి అంటే దీనికి కంటిన్యూస్గా మెయింటెనెన్స్, రిపేర్స్, లేకపోతే ఇవన్నీ కంటిన్యూస్గా జరుగుతూనే ఉండాలి ఎవ్రీ డే. సో దానికి యూ వాంట్ మెకానికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్. మీరు ఒకవేళ ఆర్మీలో రేపు ఆపరేషన్ జరిగింది, నాకు ఏదన్నా బుల్లెట్ తగిలింది, నేను సివిల్ హాస్పిటల్కి వెళ్ళను, నేను ఆర్మీ హాస్పిటల్కి వెళ్తాను. సో ఆర్మీలో ఆల్సో యూ హ్యావ్ డాక్టర్స్. సో మీరు బేసిక్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆర్మీని మీరు 3 భాగాల్లో విభజించండి. ఒకటి ఫైటింగ్ ఫోర్సెస్, ఒకటి టెక్నికల్ ఫోర్సెస్, ఒకటి లాజిస్టిక్ ఫోర్సెస్. ఫైటింగ్ ఫోర్సెస్ అంటే బేసిక్గా ఏవైతే ఫైట్ చేస్తాయో అవి. టెక్నికల్ ఫోర్సెస్ అయితే ఏవైతే ఇందాక నేను చెప్పాను, ఇప్పుడు ఆర్మీకి కూడా టెలికమ్యూనికేషన్ కావాలి, సాఫ్ట్వేర్స్ కావాలి, సైబర్ సెక్యూరిటీ కావాలి, బంకర్స్ కావాలి, వెపన్స్, ఎక్విప్మెంట్స్, వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి కోసం మీకు మెకానిక్స్ కావాలి. ఆ తర్వాత మీకు డాక్టర్స్ కావాలి. ఒకవేళ ఆర్మీ మీద కొన్ని చోట్ల ఉంటాయి, నార్త్ ఈస్ట్ కానివ్వండి, లేకపోతే కాశ్మీర్ కానివ్వండి, కొన్ని చోట ఆర్మీ మీద కేసెస్ వస్తాయి. ఆర్మీ వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారు, ఏదో ఒక ఎలిగేషన్స్ వస్తాయి. అలాంటి టైంలో ఆర్మీ తరపున వాదించడం కోసం కూడా ఆర్మీలో లాయర్స్ ఉంటారు. ఆర్మీ లాయర్స్ వాళ్ళు యూనిఫామ్ వేసుకుంటారు, దే ఆల్సో బికమ్ మేజర్స్, లెఫ్టినెంట్ కర్నల్స్ అన్నీ అవుతారు. ఆర్మీలో మళ్ళీ మీకు ఫ్లయింగ్ ఉంది, ఆర్మీ ఏవియేషన్, యూ కెన్ లెర్న్ హౌ టు ఫ్లై. చాలా ఎక్విప్మెంట్ మీరు సివిల్ వరల్డ్లో ఎప్పుడైతే చూడలేరో, మీ లైఫ్ మొత్తం దాన్ని యూజ్ చేయలేరో, దాన్ని మీరు ఆర్మీలో మీరు యూజ్ చేయొచ్చు. మీకు ఇంకొకటి ఏంటి అంటే అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్, చైనాకి మనకి ఇప్పుడు చాలా డిఫరెన్స్ మిలిటరీ పవర్లో ఉంది అంటే దట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. మన సోల్జర్స్ వాళ్ళ సోల్జర్స్ని ఈజీగా హ్యాండిల్ చేయగలరు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్, ప్రొడక్షన్ క్యాపబిలిటీస్, ఎక్విప్మెంట్ క్యాపబిలిటీ ఉందని చెప్పట్లేదు, మన దగ్గర బెటర్ ఎక్విప్మెంట్ కూడా ఉండొచ్చు, కానీ ద నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్ దే కెన్ ప్రొడ్యూస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇండియా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి కంపారేటివ్గా. నేను లాస్ట్ టైం ఒక పాడ్కాస్ట్లో ఒక AK-47 కాస్ట్ ఎంత ఉంటుంది అని అడిగినప్పుడు నేను AK-47 కాస్ట్ చెప్పకుండా ఇక్కడ ఇండియాలో ప్రొడక్షనే లేకపోతే మీరు కాస్ట్ ఎలా చెప్తారు? సో AK-47 అయినా ఏ వెపన్ అయినా అంతే, ఇండియాలో కాకుండా బయట ఎక్కడన్నా తయారు చేస్తుంటే దాని రేట్ కావాలి అంటే ఫస్ట్ అది ఇక్కడ ప్రొడ్యూస్ అయినా అవ్వాలి, లేకపోతే అది సివిల్ యూజ్లోకైనా రావాలి. ఇండిపెండెన్స్ వచ్చి 75 years అవుతుంది, ఇప్పుడు వరకు మనం ఒక బెస్ట్ రైఫిల్ మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోయాం ఇండియా నుంచి. రైఫిల్, మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, ఇవన్నీ రాకెట్స్ ఇవన్నీ పక్కన పెట్టండి, వీ కుడెంట్ మేక్ అ బెస్ట్ రైఫిల్ దట్ అవర్ ఫోర్సెస్ కెన్ యూజ్. ఇన్సాస్ అని ఒకటి తయారు చేసాం, I don't think INSAS is that good. Maybe 100లో I would give it 65 marks. 65 marks to 70 marks అంతే. ఇప్పుడు కూడా మనం ఇండియాలో ఏంటి AK-203 అనేది కొత్త వెపన్ మనం తయారు చేస్తున్నాం, కానీ అది టెక్నాలజీ మొత్తం రష్యాది. మనం రష్యా నుంచి టెక్నాలజీ తీసుకొని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ఇప్పుడు మొదలు పెడుతున్నాం ఇండియన్ ఆర్మీ కోసం. అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయకపోవడం వల్ల ఎంత ప్రాబ్లం అని అంటున్నారు. ఇండియా ఇప్పుడు కూడా మనం మ్యానుఫ్యాక్చర్ చేయకపోతే చైనా మనకన్నా చాలా ముందుకు వెళ్ళిపోతుంది, ఇంకా అసలు మనం ఎప్పటికీ క్యాచ్ చేయలేం. అంటే ఇది వార్ టైంలో చాలా ఇబ్బంది అవుతుంది. అదే కదా, మీరు న్యూక్లియర్ కంట్రీసే చూసుకోండి, చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ. సో ఇలాంటి టైంలో మీరు ఎక్విప్మెంట్ కనుక తయారు చేసి చిన్న కంట్రీస్ ఎవరికైతే ప్రొడక్షన్ లేదు, లేకపోతే ఎవరి దగ్గర అయితే అంత R&D లేదో వాళ్ళని మీ మీద డిపెండెంట్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ అ గుడ్ టీమ్ విచ్ సపోర్ట్స్ యూ ఇన్ ది కమింగ్ ఇయర్స్. సో నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా మీరు ఏదైనా చేయండి, మీరు ఏ స్కిల్లో అయినా కానివ్వండి, లేకపోతే మీరు ఏ రంగంలో ఉన్నా కానివ్వండి, జస్ట్ కీప్ నేషనల్ ఇంట్రెస్ట్ ఇన్ మైండ్ సో దట్ బై 2047 ఇండియా బికమ్స్ ఎ సూపర్ పవర్. That is what you should all keep in mind, and that is what I would love to say on this Army Day. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై హింద్ అజయ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. అంటే బంగ్లాదేశ్ టాపిక్ గురించి చాలా తక్కువ, అంటే ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఎక్కువ తెలియదు. మీరు చెప్పిన టాపిక్ అసలు ఎవరు టచ్ చేయలేదు నాకు తెలిసి. ఓకే, మేబీ నార్మల్ వీడియోస్ చేస్తుండే కానీ పాడ్కాస్ట్ అనేది వచ్చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్సైట్స్ సార్. యువర్ వెల్కమ్. జై హింద్ సార్. జై హింద్ అజయ్.